So when it comes to the variables, normally, we do have, whenever we use variables, there are three phases of the variable normally. Okay, so అంటే మనం ఒక వేరియబుల్ ని యూజ్ చేసినప్పుడు then ideally it goes through three phases. So what are they exactly are? First నువ్వు ఒక వేరియబుల్ ని యూజ్ చేయాలి అంటే గనక then the first step that what you have to do is, first you have to do something called declare. So you have to do the declaration. So మనం ఒక వేరియబుల్ ని యూజ్ చేయాలంటే the first thing that what we have to do is we have to declare the variables. తర్వాత next what we have to do is we need to do the initialization. Okay, so initialization of the variables. Then third one వచ్చి then we have to use it. Okay, so declare, initialize and then use it. So ఇక్కడ declaration అంటే ఏంటి? So declaration అంటే గనక like registration of a variable అనొచ్చు. Registration of a variable అంటే like defining a variable. So ఒక వేరియబుల్ ని మనము డిఫైన్ చేయాలి అంటే then we do a declaration of the variable. Okay, so how do we do that declaration of a variable? We actually done here. So ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి అంటే then what you do is, okay, you have to go with the syntax like this. You give the data type and then you give the name. Name is nothing but name of the variable. సో నేమ్ అనేది ఏదైనా ఇవ్వచ్చు, డేటా టైప్ అనేది నీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా, అండ్ ఈవెన్ నేమ్ కూడా నువ్వు ఆ వేరియబుల్ ఏ పర్పస్ కోసం ఏ వాల్యూని అసైన్ చేయడానికి యూజ్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, సో దెన్ హౌ డు యూ డిక్లేర్ అ వేరియబుల్ ఈస్, లెట్ మీ జస్ట్ గో విత్ దిస్. ఇప్పుడు నాకు ఐ వాంట్ టు అసైన్ ద నేమ్, ఐ వాంట్ టు స్టోర్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్ అన్నావనుకో, the name is alphanumeric or alpha characters kabatti ideally that will be a string variable. Or I want to assign age of a person, so age anedi enti malli manaki ikkada numerical value and that's an integer type of value kabatti then we give int. Or I want to assign the percentage of marks, then ideally it will have a decimals kabatti then we give double. సో అలా మనము ఏ వాల్యూని అసైన్ చేస్తున్నాము, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ వేరియబుల్ అనే దాన్ని బట్టి దెన్ వీ హ్యావ్ టు గివ్ ద డేటా టైప్. ఓకే, సో ఇప్పుడు నేను నేమ్, ఓకే, ఐ హ్యావ్ టు డిక్లేర్ ఎ వేరియబుల్ టు స్టోర్ ద నేమ్. ఎలా డిక్లేర్ చేస్తాం మనము? ఫస్ట్ డేటా టైప్ ఇవ్వాలి. యాజ్ ఐ టోల్డ్ యెస్టర్డే, దెన్ డేటా టైప్ లేకుండా నువ్వు వేరియబుల్ని డిఫైన్ చేసుకోలేవు. ఒక వేరియబుల్ని నువ్వు డిఫైన్ చేయాలి అంటే డేటా టైప్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీ అది. Okay, so how do you do that? Then give the data type and give the name of the variable. Okay, so now I give variable name like this. Name anedi just name anedi oka variable name, leda you can give like this, first name. Okay, so name anedi ela ivvali manamu ఏ నేమ్ అయినా ఇవ్వొచ్చా వేరియబుల్ కంటే, then there are certain regulations that you need to follow. ఒక వేరియబుల్ నేమ్ ఎలా ఉండాలి అంటే should be either alpha or alphanumeric. Must start with alpha in this case. ఓకే, అంటే నేమ్ అనేది కంపల్సరీ ఆల్ఫా క్యారెక్టర్ తోనే స్టార్ట్ అవ్వాలి. అది ఓన్లీ నేమ్ కెన్ హ్యావ్ ఓన్లీ ఆల్ఫా ఆర్ ఆల్ఫా న్యూమరిక్. ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ అన్నాను, ఫస్ట్ నేమ్ కంటైన్స్ ఓన్లీ ఆల్ఫా క్యారెక్టర్స్. ఓకే, బట్ ఇట్ కెన్ బి ఆల్ఫా న్యూమరిక్ యాజ్ వెల్. కాకపోతే స్టార్టింగ్ వచ్చి ఆల్ఫా క్యారెక్టరే ఉండాలి నేమ్ లో. సెకండ్ వచ్చి ఇక్కడ నేమ్ షుడ్ బి మినిమం ఆఫ్ 1 char length, అంటే మినిమం 1 క్యారెక్టర్ ఉండాలి, మ్యాక్స్ ఆఫ్ 255. అయితే మనం అంత పెద్ద నేమ్స్ ఇవ్వం. ఓకే, సో 255 క్యారెక్టర్స్ నేమ్ అంటే చాలా పెద్ద నేమ్. వేరియబుల్ నేమ్ ఒక క్యారెక్టర్ లెంత్ అయినా ఉండొచ్చు. అంటే వేరియబుల్ నేమ్ కెన్ బి లైక్ దిస్, A, B, C, D, లైక్ దిస్ ఆల్సో యూ కెన్ గివ్ వేరియబుల్ నేమ్స్. ఇవి కూడా వేరియబుల్ నేమ్స్ అవ్వచ్చు, 1 క్యారెక్టర్ లెంత్ అండ్ ఆల్ఫా. బట్ 1 క్యారెక్టర్ లెంత్ అన్నప్పుడు యూ కెనాట్ గివ్ లైక్ దిస్ 1, 2 లైక్ దిస్.
ఇప్పుడు నేను ఆ రెండు రూల్స్ ఫాలో అయితే లైక్ ఓకే సో వేరియబుల్ నేమ్ కెన్ బి లైక్ దిస్, ఏ అవ్వచ్చు, లేదా లైక్ ఓకే సో ఏజ్ అవ్వచ్చు, లేదా ఏజ్ 1 అవ్వచ్చు, ఇలా లైక్ 1 2 ఆర్ సంథింగ్ లైక్ దిస్. ఆల్ఫా న్యూమరిక్ ఇది. బట్ ఇది కూడా ఓకే సో ఇప్పుడు ఇది కూడా ఆల్ఫా న్యూమరిక్ అవుతుంది, కానీ ఇది ఇన్వాలిడ్ నేమ్ అవుతుంది. ఇప్పుడు ఇది వేరియబుల్ నేమ్, ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుంది అంటే ఇట్ స్టార్ట్స్ విత్ న్యూమరిక్. అండ్ అట్ ద సేమ్ టైం variable name should not contain any special characters except underscore. This is underscore. Remember that some people have confusion between hyphen and underscore. This hyphen manaku, this underscore. So you can have underscore in the name, okay, but you should use no other special characters, no spaces in the name. I'm not talking about the value what you assign. నువ్వు ఒకవేళ స్ట్రింగ్ వేరియబుల్ అయ్యింది, స్ట్రింగ్ వాల్యూ అసైన్ చేస్తావు కదా, ఆ వాల్యూలో ఉండొచ్చు ఏదైనా కూడా. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ ద నేమ్. సో నేమ్ లోపల మనకు యూ షుడ్ నాట్ హ్యావ్ అండర్స్కోర్, సారీ యూ కెన్ హ్యావ్ అండర్స్కోర్, బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్. లైక్ విల్ టేక్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ హియర్. ఇప్పుడు నాకు ఫస్ట్ నేమ్ అనేది ఉందనుకుందాం వేరియబుల్. సో ఫస్ట్ నేమ్ అన్నప్పుడు ఐ కెన్ గివ్ ద నేమ్ లైక్ దిస్, ఐ కెన్ గివ్ ద నేమ్. ఇది వ్యాలిడ్ నేమే అవుతుంది. అంటే నువ్వు ఇలా ఇచ్చినప్పుడు నువ్వు ఆ వేరియబుల్ని ఫర్దర్గా రెఫర్ చేసినప్పుడు కూడా ఇలాగే ఇవ్వాలి. ఇది వ్యాలిడ్ నేమ్. లేదా మనం వేరియబుల్ని ఇలాగైనా డిఫైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్ అన్నప్పుడు నేను స్టార్టింగ్ ఎఫ్ ఫస్ట్ నేమ్లో సెకండ్ దాంట్లో ఫస్ట్ లెటర్ ఎందుకు లోయర్ కేస్తో ఇచ్చాను నిన్నే చెప్పాను నేను. ఒక స్టాండర్డ్ అది క్యామెల్ కేసులో. జనరల్గా జావాలో మనము క్యామెల్ కేస్ ఫాలో అవుతాం అనమాట వేరియబుల్స్కి. క్యామెల్ కేస్ అంటే ఎలా అంటే యు నో దట్ హౌ క్యామెల్ లుక్స్ లైక్, రైట్? సో నార్మల్గా క్యామెల్ కేస్ అనేది ఎలా వచ్చింది దానికి అంటే, దెన్ ఫస్ట్ క్యామెల్ ఎలా ఉంటుంది, సో ఇట్లా స్టార్ట్ అయ్యి దెన్ ఇట్ విల్ బి లైక్ దిస్, రైట్? ఇట్ స్టార్ట్స్ విత్ లోయర్ కేస్. Then every word will start with uppercase. From first word will start with lowercase. Further, every word starts with uppercase. దాన్నే మనం ఏమంటామంటే ఐడియల్ గా క్యామెల్ కేస్ అంటాం అన్నమాట. ఓకే, సో క్యామెల్ కేస్ ఇస్తాము. లేదు అంటే కనుక అండర్ స్కోర్ ఇస్తాం. ఎప్పుడు మనం అండర్ స్కోర్స్ ఇలా ఫాలో అవుతాము అంటే, ఒకవేళ కొన్నిసార్లు వేరియబుల్ నేమ్స్ బాగా లెంతీ అయిపోయినాయి అనుకో. లైక్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ like count of records or count of materials, okay, for quality check. అంటే క్వాలిటీ చెక్, కౌంట్ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ క్వాలిటీ చెక్ ఇలా అన్నాం అనుకో. అంటే ఐ వాంట్ టు స్టోర్ ద కౌంట్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ ఇట్. మనకు మీనింగ్ఫుల్గా ఉండాలంటే ఒక్కొక్కసారి కొన్ని వేరియబుల్స్కి కొద్దిగా లెంతీ నేమ్ ఇవ్వాల్సి రావచ్చు. ఇప్పుడు దెన్ దిస్ వేరియబుల్ ఇస్ కౌంట్ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ క్వాలిటీ చెక్. ఎంత నువ్వు క్యామెల్ కేస్ ఫాలో అయినా కూడా ఇది కొద్దిగా లెంతీగానే ఉంటుంది. ఇట్స్ డిఫికల్ట్ ఫర్ ద పీపుల్ టు రీడ్ అవుట్ దట్ కంప్లీట్లీ, అండర్స్టాండ్ ద నేమ్ కంప్లీట్లీ. అలా కాకుండా ఇలాంటి వేరియబుల్ నేమ్స్ మనం ఎలా ఇస్తాము, నువ్వు అండర్ స్కోర్ ఫాలో అయ్యేటప్పుడు మోస్ట్లీ యూస్ లోయర్ కేస్ ఓన్లీ. నార్మల్గా నువ్వు అప్పర్ కేసులో ఇచ్చిన ప్రాబ్లం లేదు, సెకండ్ వర్డ్ ఆన్వర్డ్స్ ఇలా ఇచ్చినప్పుడు. బట్ ఇలా ఇచ్చామనుకో నేము, దెన్ దిస్ నేమ్ లుక్స్ అండర్స్టాండబుల్, రీడబుల్ ఫర్ ద పీపుల్. సో పీపుల్ కెన్ ఈజీలీ రీడ్ ఇట్ నౌ కదా. సో ఇలా మనకు ఎప్పుడైనా వేరియబుల్ నేమ్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద సిచ్యువేషన్ వెన్ యూ వాంట్ టు యూస్ ద లెంతీ నేమ్స్, వెన్ యూ వాంట్ టు గివ్ ద లెంతీ నేమ్స్, దెన్ ప్రాబ్లీ యూ కెన్ గివ్ అండర్ స్కోర్ ఇన్ ద నేమ్. ఓకేనా? సో ఇలాంటి సినారియోస్ లో మనము అండర్ స్కోర్ ఇస్తాం అన్నమాట. తరువాత అంటే అక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ వేరే అదర్ క్యారెక్టర్స్ అలో లేదు. సో అండర్ స్కోర్ కెన్ బి సపరేటర్ ఆఫ్ ద వర్డ్స్. అండ్ నేమ్ should not match with any of the inbuilt keyword, nothing but reserved words. దీన్నే మనం ఏమంటామంటే రిజర్వ్డ్ వర్డ్స్, రిజర్వ్డ్ కీవర్డ్స్ ఇన్ జావా.
అంటే లైక్ ఓకే, సో ఇప్పుడు రిజర్వ్డ్ వర్డ్స్ ఏమున్నాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాడు. డూ అనేది ఒక రిజర్వ్డ్ వర్డ్, వైల్ అనేది ఒక రిజర్వ్డ్ వర్డ్, స్టాటిక్ అనేది ఒక రిజర్వ్డ్ వర్డ్, ఓకే, ఇఫ్ అనేది ఒక రిజర్వ్డ్ వర్డ్ అనమాట. ఇలా సో జావాలో చాలా ఇన్బిల్ట్ వర్డ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం కొన్ని చూసాం కూడా, పబ్లిక్, ప్రైవేట్, సో ఇలాంటివి మనం ఆల్రెడీ కొన్ని చూసాం, వాయిడ్ అని, క్లాస్ అని, రైట్. సో ప్యాకేజ్, సో ఇవన్నీ మనకు ఇన్బిల్ట్ కీవర్డ్స్ ఇన్ జావా. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ సచ్ కీవర్డ్స్, బట్ అవన్నీ మనకు గుర్తుండవు. మనం రాసినప్పుడు ఒక్కోసారి ఎర్రర్ వచ్చిందంటే ఇంకా ఆ నేమ్తో ఆల్రెడీ ఒక వర్డ్ ఉందని దాని మీనింగ్. సో అన్నీ మనకు గుర్తుండవు. ఓకే, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా దెన్ యూ కాంట్ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో కొన్ని మనం రెగ్యులర్గా యూసేజ్ చేసేటివి మాత్రం మీకు గుర్తుంటాయి. సో కాకపోతే దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ బై మిస్టేక్ నువ్వు రాసినా కూడా నాకు ఎలా తెలుస్తుంది అంటే, నీకు ఆటోమేటిక్గా జావానే నీకు ఎర్రర్ చూపిస్తుంది, నువ్వు రాసినప్పుడు నీకు ఎర్రర్ చూపిస్తుంది కాబట్టి. సో దాని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో మిస్టేక్స్ చేయడం అయితే కామన్, అన్నీ గుర్తుండవు మనకు. ఈవెన్ కొన్నిసార్లు కొన్ని మెథడ్స్కి సింటాక్స్ కూడా మనకు గుర్తుండవు. నిన్న ఒక ఇంటర్వ్యూలో ఏమైంది అంటే, సో ఒక ప్రోగ్రామింగ్ క్వశ్చన్ అడిగారు అనమాట ఇంటర్వ్యూలో. సో ప్రోగ్రామింగ్ క్వశ్చన్ అడిగినప్పుడు కొన్ని ఇన్బిల్ట్ మెథడ్స్ యూజ్ చేయాల్సి వచ్చింది. అయితే ఫస్ట్ వాళ్ళు ఏమడిగారు అంటే నోట్ ప్యాడ్లో రాయమన్నారు జనరల్గా. సో కోడ్ వచ్చి నోట్ ప్యాడ్లో స్క్రీన్ షేర్ చేసి కోడ్ వచ్చి నోట్ ప్యాడ్లో రాయమన్నారు. సో నోట్ ప్యాడ్లో రాసినప్పుడు జనరల్గా మనకు నోట్ ప్యాడ్లో ప్రోగ్రామ్ నువ్వు ఒకవేళ రాంగ్ రాసినా, ఏదైనా మెథడ్ సింటాక్స్ రాంగ్ రాసినా కూడా ఎర్రర్స్ ఏం కనపడవు మనకు. అందుకనే మనం ఎడిటర్స్ యూజ్ చేస్తాం. ఎడిటర్స్ ఎందుకు అంటే మనం ఏమన్నా సింటాక్స్ ఎర్రర్స్ అవి చేసినా కూడా ఎడిటర్స్ ఆటోమేటిక్గా నీకు చూయించేస్తాయి, బట్ నోట్ ప్యాడ్లో కనపడు. సో ప్రోగ్రామ్ ఏం చేశారు వాళ్ళు నోట్ ప్యాడ్లో రాయమన్నారు. ఫస్ట్ నోట్ ప్యాడ్లో రాసాం. అయితే లాజికల్గా వెరిఫై చేస్తే లాజికల్గా అంతా కరెక్ట్గానే రాసాం, కానీ మెథడ్స్ సింటాక్స్ కొద్దిగా రాంగ్ రాసాం అనమాట. అవి ఎర్రర్స్ చూపించట్లా. కాకపోతే ఆ మెథడ్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేటివి కాదు. కొన్ని మెథడ్స్, ఒక కపుల్ ఆఫ్ మెథడ్స్ చాలా తక్కువ యూజ్ చేస్తాం. అందుకని మనము రెగ్యులర్గా యూజ్ చేసేటివైతే సింటాక్స్ మనకు మైండ్లో ఉండిపోతుంది. ఓకే, ఇవే సింటాక్స్, ఇవే ఇన్పుట్స్ ఇవ్వాలి. బట్ రేర్గా యూజ్ చేసే మెథడ్స్ అయినప్పుడు ఆ సింటాక్స్ ఒక్కొక్కసారి నేమ్ గుర్తుంటుంది కానీ కంప్లీట్ సింటాక్స్ గుర్తుపెట్టుకోవడం కొద్దిగా కష్టం. అలాగే రాసాం ప్రోగ్రామ్. రాసిన తర్వాత వాట్ హీ సెడ్ ఈస్, విల్ ఇట్ వర్క్? I said, yeah, it will work because I was confident that the logic is good, but syntax అనేది నాకు అంత, అంటే అక్కడ మిస్టేక్ చేశాను అనేది నాకు తెలియదు, నోట్ ప్యాడ్ ఎర్రర్ చూపించట్లేదు కాబట్టి. సరే, నా క్యాన్ యూ ఎగ్జిక్యూట్ దట్ అండ్ సీ వెదర్ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్. ఎప్పుడైతే నేను ఆ కోడ్ని తీసుకొచ్చి ఇలా ఎడిటర్లో పేస్ట్ చేశానో నాకు ఎర్రర్స్ చూపించింది. ఎందుకు ఎర్రర్స్ చూపించింది అంటే లైక్ అక్కడ నేను కొన్ని సింటాక్స్ మిస్టేక్స్ చేశాను అనమాట, నోట్ ప్యాడ్లో చూపించలేదు. అంటే నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా కొన్ని మెథడ్స్ అలా రాసినప్పుడు దెన్ ఐ డిడ్ ద మిస్టేక్ అంటిల్ ఐ సా దట్ ఎర్రర్. నాకు ఆ ఎర్రర్ కనపడే వరకు నాకు అక్కడ ఎర్రర్ అంటే నేను అక్కడ మిస్టేక్ చేశానని నాకు తెలియదు. అలా ఈవెన్ ఫర్ యూ ఆల్సో మనం ఎన్ని చేసినా కొన్ని మనం అన్ని మనకు మైండ్లో ఉండాలంటే కష్టం. సో కొన్ని నాకు గుర్తుండట్లేదు, కొన్ని నేను మర్చిపోతున్నాను అంటే ఫైన్, దట్స్ క్వైట్ కామన్ థింగ్. ఓకే, సో గుర్తుండవు. ఎందుకు అంటే మనం అన్ని డైలీ బేసిస్ యూజ్ చేయం కాబట్టి. డైలీ బేసిస్ యూజ్ చేసేటప్పుడు మనకు ఆటోమేటిక్గా ఉంటాయి. మనం ఎంత నేర్చుకున్నా మీకు గుర్తుండేది 20-30%. రిమైనింగ్ 70% అంతా ఏంటి అంటే మీకు మైండ్లో ఉంటుంది కానీ గుర్తురావు. ఎప్పుడైతే దానికి సంబంధించిన ఒక రిక్వైర్మెంట్ అనేది వస్తుందో దెన్ ఆ ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు వస్తుంది. నేను ఒక అబ్బాయికి 9 years ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే కొద్దిగా పర్సనల్ మీట్ ఉండింది. 9 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్, 9 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్. అబ్బాయి మొన్న ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడంట. అంటే లైక్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఫోన్లో, అంటే ప్రోగ్రామ్ రాసేదంతా ఏముండదు. సడన్ గా వాడు అన్ని అడుగుతూ వెళ్తున్నాడు, లైక్ ఈ మెథడ్, సింటాక్స్, తర్వాత కొన్ని కాన్సెప్ట్స్ అవి. బట్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ ఎనీథింగ్. అంటే మోస్ట్ ఆఫ్ ద మెథడ్స్ జనరిక్ థింగ్స్ చెప్తున్నాడు కానీ మోస్ట్ ఆఫ్ ద మెథడ్స్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. దట్స్ వాట్ హీ టోల్డ్. హీ కేమ్. సో నేనేం చేశాను, వాడికి ల్యాప్టాప్ ఇచ్చి నేను ఒక రిక్వైర్మెంట్ చెప్పాను, నాకు ఇది రిక్వైర్మెంట్ నా అప్లికేషన్లో, ఇది నాకు సినారియో, దీనికి ప్రోగ్రామ్ రాయి అన్నాను. దెన్ హీ స్టార్టెడ్ అండ్ హీ డిడ్. ఇనిషియల్గా చిన్న ఎర్రర్స్ చేశాడు. ఎప్పుడైతే ఆ ఎర్రర్ దగ్గరికి తీసుకెళ్ళాడో ఎర్రర్ ఇన్ఫర్మేషన్ చూసి దాన్ని కరెక్ట్ చేశాడు.
he was able to recall it. Then నువ్వు చేసావు కదా, యూ హ్యావ్ డన్ దట్. బట్ నాకు ఇంటర్వ్యూ అప్పుడు నాకు అవి గుర్తు రాలేదు. అవి ఫైన్, నీకు ఎడిటర్ చూసి ఆ ప్రోగ్రామ్ రాస్తే ఆటోమేటిక్గా నీకు గుర్తు వస్తుంది. సో అన్నీ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చాలా చెప్తాను, బట్ అన్నీ మీరు బై హార్ట్ చేయొద్దండి, అన్నీ ఫోర్స్ఫుల్గా అయితే గుర్తు పెట్టుకోవద్దండి. సో గోయింగ్ ఫార్వర్డ్ మీకు రియల్ లైఫ్లో హెల్ప్ అవుతాయి ఫ్యూచర్లో. ఓకే, సో నేమ్ షుడ్ నాట్ మ్యాచ్ విత్ ఎనీ ఆఫ్ ద ఇన్బిల్ట్ కీవర్డ్. అలాగే నేమ్ మస్ట్ బి యూనిక్ with irrespective of the data type. So okay, so name should be unique. Okay, name should be unique ante ippudu naku let's say for example I have given like this int age ani ichchanu or int a ani ichchanu, tarvata string a. ఇప్పుడు ఇది రాంగ్ అనమాట. ఇప్పుడు టూ డిఫరెంట్ డేటా టైప్స్ అయినా కూడా, ఏ డేటా టైప్ అయినా సరే నేమ్ అనేది యూనిక్. నేను ఫస్ట్ వేరియబుల్కి నేమ్ ఏమని ఇచ్చాను ఇక్కడ ఏ, తర్వాత రిమైనింగ్ వేరియబుల్స్కి నువ్వు అదే నేమ్ ఇవ్వకూడదు అనమాట. డేటా టైప్ లేదు, డేటా టైప్ వేరే కదా అంటే డేటా టైప్ ఏదైనా ఇవ్వచ్చు, బట్ నేమ్ మస్ట్ బి యూనిక్. ఏ డేటా టైప్ అయినా విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డేటా టైప్ నేమ్ మస్ట్ బి యూనిక్. ఓకే, సో ఈ రూల్స్ అనేటివి మీరు మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాలి వెన్ యూ గివ్ ద నేమ్. అలాగే ఎప్పుడైనా సరే నేమ్స్, ఇది రూల్ కాదు, 6th one is not a rule but a standard. Names should be given with the appropriate meaning. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు ఏమని చెప్పాను, ఇట్ విల్ యాక్సెప్ట్ సింగిల్ క్యారెక్టర్ నేమ్స్ ఆల్సో కదా. ఇప్పుడు ABC ఇలా కూడా ఇవ్వచ్చు నేమ్, వేరియబుల్ నేమ్స్ ABCD. జావా విల్ యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ నేమ్స్, ఇలా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. కానీ రియాలిటీలో స్టాండర్డ్స్ ప్రకారం తీసుకుంటే, నువ్వు ప్రోగ్రామ్ రాసినప్పుడు స్టాండర్డ్స్ ప్రకారం తీసుకుంటే యూ షుడ్ నాట్ గివ్ ద నేమ్స్ లైక్ దిస్. ఇలా ఇవ్వకూడదు అనమాట. అంటే జావా యాక్సెప్ట్ చేసినా కూడా మనం ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే, ఇప్పుడు నువ్వు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది నీ దగ్గర. రిజిస్ట్రేషన్ ఫామ్లో నాకు ఒక 15 ఫీల్డ్స్ ఉన్నాయి. 15 ఫీల్డ్స్ అంటే 15 వాల్యూస్ ఇవ్వాలి. నువ్వు 15 వాల్యూస్ అన్నప్పుడు నువ్వు 15 వేరియబుల్స్ ఇవ్వాలి కదా. సో 15 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నావు. ప్రతి వేరియబుల్కి నేమ్ ఎలా ఇచ్చావు, ఇలా ABCD ఇలా ఇచ్చుకున్నావు, వాల్యూస్ని అసైన్ చేసావు. అందులో ఒక వేరియబుల్ ఫస్ట్ నేమ్ కోసం, ఒక వేరియబుల్ లాస్ట్ నేమ్ కోసం, ఒక వేరియబుల్ ఏజ్ కోసం, ఒక వేరియబుల్ డేట్ ఆఫ్ బర్త్ కోసం, ఒక వేరియబుల్ అలా. సో 15 వేరియబుల్స్కి ABCD అలా ఇచ్చుకున్నావు అనమాట. నువ్వు డిక్లేర్ చేసినప్పుడు, వాల్యూ అసైన్ చేసినప్పుడు వరకు బాగుంది. తర్వాత ఏమైంది, ప్రోగ్రామ్ రాయడం స్టార్ట్ చేసావు. ప్రోగ్రామ్ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడో ఒక 30th లైనో 40th లైన్లోనో ఒక వాల్యూ నువ్వు రెఫర్ చేసుకోవాలి, అక్కడ యూజ్ చేసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ అని. క్లాసా కూర్చోను. ఓకే, సో ఏంటి అంటే వేరే చేయండి. సో ఏంటి అంటే లైక్ ఓకే, సో ఇప్పుడు నువ్వు ABCD ఇలా ఇచ్చుకున్నావు. తర్వాత నాకు 40th లైన్లో నువ్వు వేరియబుల్ని యూజ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు పాస్ ద డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ పాస్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ నీకు ఇలా నేమ్స్ ఉండడం వల్ల ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఈ 15 వేరియబుల్స్లో ఏ వేరియబుల్ డేట్ ఆఫ్ బర్త్ కోసం అంటే నేమ్స్ చూసి ఆ మీనింగ్ అర్థం చేసుకోవడం కష్టం. ఇప్పుడు ఏ అనేది దేనికోసం, ఫస్ట్ నేమా లాస్ట్ నేమా, బి అనేది దేనికోసం, ఫస్ట్ నేమ్ కోసమా లాస్ట్ నేమ్ కోసమా, డి అనేది దేనికోసం, అలా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే నీకు డిక్లేర్ చేసేంత వరకు బాగానే ఉంటుంది ఇలా సింగిల్ క్యారెక్టర్ నేమ్స్. ఎప్పుడైతే వాటిని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తామో ఏ వేరియబుల్ ఏ వాల్యూ కోసం అనేది తెలుసుకోవడం కొద్దిగా కష్టం, రెఫరెన్స్ కష్టం అయిపోతుంది. అలాగే రేపు పొద్దున నువ్వు ప్రోగ్రామ్ రాసిన తర్వాత వెన్ యూ కమ్ బ్యాక్ అండ్ దెన్ వెన్ యూ ట్రై టు చేంజ్ ద కోడ్, ఎందుకంటే అప్లికేషన్ అనేది ఎప్పుడు డైనమిక్గా ఉంటాయి. కొన్ని ఈ రోజు నువ్వు ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది, ఆ ఫంక్షనాలిటీ తగ్గట్టుగా ఇవాళ కోడ్ రాసావు. రేపు పొద్దున క్లయింట్ వచ్చి నాకు ఆ ఫంక్షనాలిటీలో ఏదైనా నాకు చేంజ్ కావాలి అన్నావు అనుకో, యూ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ దెన్ యూ నీడ్ టు చేంజ్ యువర్ కోడ్ వెన్ ద ఫంక్షనాలిటీ చేంజెస్. దెన్ సచ్ కేసెస్ దెన్ వెన్ యూ వాంట్ దాన్ని మెయింటెనెన్స్ అంటాం. రేపు పొద్దున ఏదైనా వచ్చి కోడ్ చేంజ్ చేయాలి అనుకో, మళ్ళీ అండర్స్టాండ్ చేసుకోవడం కష్టం అవుతుంది. ఇక్కడ ఏ వేరియబుల్లో వాల్యూని చేంజ్ చేయాలి అనేది తెలుసుకోవడం కష్టం అయిపోతుంది, మెయింటెనెన్స్ ఇష్యూస్ వస్తాయి.
ఒక వేరియబుల్ అప్డేట్ చేయాల్సిన వాల్యూ ఇంకొక వేరియబుల్లో చేస్తాం అనమాట. అలా చేసినప్పుడు మొత్తం ప్రోగ్రామే రాంగ్ అయిపోతుంది. అలా కాకుండా నేమ్స్ ఎలా ఇవ్వాలి? ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఏ, ఇఫ్ ఐ గివ్ ద వేరియబుల్ నేమ్స్ లైక్ దిస్, ఫస్ట్ నేమ్, last name, DOB, right? So now I'll say mobile number. ఇలా ఇచ్చామనుకో వేరియబుల్ నేమ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ABCD. ఇప్పుడు ఆ వేరియబుల్ని బట్టి అందులోకి ఏం అసైన్ చేయాలి, ఆ వేరియబుల్కి ఏం అసైన్ చేయాలి అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ నేమ్ అని ఇచ్చామనుకో, నేమ్, వాట్ డూ యూ అండర్స్టాండ్? ఓకే, దిస్ వేరియబుల్ ఈస్ యూజ్డ్ ఫర్ అసైనింగ్ ద ఫస్ట్ నేమ్, ఆర్ ఓకే, సో ఫర్ ఫస్ట్ నేమ్ పర్పస్. అండ్ ఎప్పుడైతే DOB అన్నాను అనుకో, ఓకే, రెఫరెన్స్ ఈజీ అయిపోతుంది నీకు. ఎప్పుడైతే ఎక్కడైనా డేట్ ఆఫ్ బర్త్ పాస్ చేయాలనుకుంటావో ప్రోగ్రామ్లో, దెన్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్, యా ఓకే, సో ఐ హ్యావ్ టు యూస్ ద వేరియబుల్ కాల్డ్ DOB. అలా నేమింగ్స్ అనేటివి ఎప్పుడు కూడా మోస్ట్ ప్రాబబ్లీ అది సింగిల్ క్యారెక్టర్ నేమ్స్ తీసుకున్నా కూడా మనకు maximum you should try to avoid it. Mostly you should try to avoid the single character names. Give the names, with the proper meanings. Okay, proper meanings. అప్పుడే అంటే ఎందుకంటే నిన్నే ఒక పాయింట్ చెప్పాను నేను, ఎప్పుడైనా నువ్వు ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు యూ షుడ్ నాట్ కన్సిడర్ ఓన్లీ ఫర్ దట్ పర్టికులర్ మూమెంట్. యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ద ఫ్యూచర్ యాజ్ వెల్. ఈరోజు నేను ప్రోగ్రామ్ రాశాను, ఈరోజు ప్రోగ్రామ్ ఇవాళ ఎగ్జిక్యూట్ అవుతుంది, అది రేపు పొద్దున మళ్ళీ ప్రోగ్రామ్లో ఏదైనా చేంజెస్ కావాలి అంటే హౌ ఈజీ, ఎందుకంటే ఇవాళ నువ్వు రాసావు ప్రోగ్రామ్, ఇవాళ నువ్వు రాసిన తర్వాత పర్టికులర్ ఫంక్షనాలిటీకి రేపు పొద్దున నువ్వే ఉంటావన్న రూల్ లేదు కదా ఆ ప్రాజెక్ట్లో. దెన్ సంబడి ఎల్స్ మైట్ కమ్ ఇన్ యువర్ ప్లేస్, యూ మైట్ మూవ్ ఆన్ లైక్ టు సమ్ అదర్ ప్రాజెక్ట్ అండ్ ఆల్. మొన్న ఓకే, సో ఫ్యూ డేస్ బ్యాక్ ఒక రీసెంట్ అంటే లాస్ట్ వీక్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అబ్బాయి ఉన్నాడు, మన స్టూడెంట్ యాక్చువల్గా. ఒక అబ్బాయి ఉన్నాడు, ఏమైంది అంటే మార్నింగ్ అంతా ప్రాజెక్ట్లో ఉన్నాడు, మార్నింగ్ ఉన్నాడు లైక్ 9 o'clock. టెస్ట్ కేసు అసైన్ చేశారు, రాశారు కోడ్ అంతా. 12 గంటలకు మెయిల్ వచ్చింది. 12 గంటలకు ఏం మెయిల్ వచ్చింది? ఓకే, నౌ యు ఆర్ రిలీవింగ్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్ డ్యూ టు సమ్ బడ్జెట్ ఇష్యూస్. దెన్ ఓకే, సో యూ విల్ బి మూవింగ్, వీ విల్ బి అసైనింగ్ అనదర్ ప్రాజెక్ట్ యూ. అంటే మార్నింగ్ ఉన్నాడు కానీ ప్రాజెక్ట్లో, 12 గంటల నుంచి ప్రాజెక్ట్లో లేడు. Somebody else has to take over the scripts whatever he has written. ఇప్పుడు కొత్త పర్సన్ వచ్చాడు, కొత్త పర్సన్ ఏమైనా చేంజెస్ చేయాలి, తర్వాత ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి, లేదా ప్రోగ్రామ్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫిక్స్ చేయాలి అంటే ఫస్ట్ రాసిన కోడ్ని అర్థం చేసుకోవాలి కదా. అలా అర్థం చేసుకోవాలి అంటే నువ్వు ఇచ్చిన వేరియబుల్ నేమ్స్ అవన్నీ మీనింగ్ఫుల్గా ఉంటే ఎవరైనా కొత్త పర్సన్కైనా కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందుకనే మనం ఈ స్టాండర్డ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈ స్టాండర్డ్స్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే వాళ్ళకు ఇది మ్యాండేటరీ. ఎందుకంటే రేపు పొద్దున ఇంటర్వ్యూలో నిన్ను కోడ్ రాయమని అడిగినా కూడా ఫస్ట్ థింగ్ దట్ వాళ్ళు ఏం చెక్ చేస్తారు అంటే దే విల్ నాట్ చెక్ వెదర్ యువర్ కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ ఆర్ నాట్. ఫస్ట్ నువ్వు ఆ ప్రోగ్రామ్ని ఎలా అప్రోచ్ అయ్యావు, ఎలా రాసావు, ఏం స్టాండర్డ్స్ ఫాలో అయ్యావు, నువ్వు ఫాలో అయిన స్టాండర్డ్స్ని బట్టే నీ ఎక్స్పీరియన్స్ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. చాలా మంది ఓకే, సో కోడ్ రాసింటారు కానీ ఆ స్టాండర్డ్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల దెన్ దే మైట్ గెట్ రిజెక్టెడ్. పర్టికులర్గా క్లయింట్ రౌండ్స్లోనూ అది ఇలా చూస్తారు, స్టాండర్డ్స్ చూస్తారు మనకు. ఓకే, సో ఎప్పుడు కూడా వేరియబుల్ నేమ్స్ అనేటివి మీనింగ్ఫుల్గా ఉండేలా చూసుకోవాలి మనం. తర్వాత ఈ పాయింట్ ఆల్రెడీ మెన్షన్ చేశాను, యూజ్ క్యామెల్ కేస్ ఫర్ ద వేరియబుల్స్ ఇఫ్ రిక్వైర్డ్. ఓకే, సో క్యామెల్ కేస్ మోస్ట్లీ. సో ఈ 6 and 7 అనేటివి స్టాండర్డ్ స్పెసిఫిక్. తర్వాత ఈ ఫస్ట్ 5 వచ్చి మళ్ళీ రూల్స్ అనమాట. అంటే రూల్స్ అంటే యూ షుడ్ నాట్ బ్రేక్ ద రూల్స్. స్టాండర్డ్స్ అనేటివి నీ ఇష్టం, నువ్వు ఫాలో అవుతావా లేదా అనేది నీ ఇష్టం అనమాట. మోస్ట్లీ అయితే మనము ప్రాజెక్ట్ పరంగా తీసుకుంటే స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి, లేదంటే నీ కోడ్ మోస్ట్లీ రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే రియల్ టైం ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ప్రాజెక్ట్స్లో నువ్వు నీకు ఒక టెస్ట్ కేస్ అసైన్ చేశారు, నీకు ఒక ఫ్లో అసైన్ చేశారు. ఫ్లో అసైన్ చేసిన తర్వాత నువ్వేం చేస్తావు, ఆ ఫ్లో తగ్గట్టుగా కోడ్ రాస్తావు, కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తావు, కోడ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ నీ కోడ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయినంత మాత్రాన ఇమ్మీడియట్గా
మొత్తం కోడ్ని మెర్జ్ చేయమన్నమాట ప్రాజెక్ట్లో. సో జనరల్గా ఏం చేస్తాము అంటే, నువ్వు కోడ్ రాసిన తర్వాత యువర్ కోడ్ విల్ గో త్రూ సమ్ రివ్యూస్. నీ సీనియర్ కానీ, మీ లీడ్ కానీ, లేదా క్లయింట్ కానీ రివ్యూ చేస్తారనమాట నీ కోడ్. అంటే నువ్వు ఆ రిక్వైర్మెంట్లో ఉన్న అన్ని స్టెప్స్, అన్ని వ్యాలిడేషన్స్ కవర్ చేసావా లేదా, నీకు ఏవైతే స్టాండర్డ్స్ డిఫైన్ చేసామో ప్రాజెక్ట్లో ఆ స్టాండర్డ్స్ అన్ని నువ్వు ఫాలో అయ్యావా లేదా. సో కోడ్ రివ్యూ చేసి నువ్వు ఒక్క పాయింట్ మిస్ చేసినా, ఏదైనా స్టాండర్డ్ ఫాలో కాకపోయినా ఇమ్మీడియట్గా కోడ్ రిజెక్ట్ అవుతుంది. సో కోడ్ నీకు రిజెక్ట్ చేసేసి దెన్ కోడ్ అప్డేట్ చేసి మళ్ళీ సెండ్ చేయమంటారు అనమాట. సో ఆ రివ్యూ అనేది మ్యాండేటరీగా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ స్టాండర్డ్స్ అనేటివి మనం మ్యాండేటరీగా ఫాలో అవుతాం ప్రాజెక్ట్స్లో అయితే రియల్ టైంలో. ఓకే, సో ఇవి సర్టన్ నేమింగ్ స్టాండర్డ్స్ దట్ యూ నీడ్ టు ఫాలో. ఓకే, సో ఒక వేరియబుల్ని. అయితే డేటా టైప్స్ అనేటివి మన రిక్వైర్మెంట్ని బట్టి ఏ డేటా టైప్ ఇవ్వాలి అనేది నువ్వు ఆ ఫీల్డ్ ఏంటి అనే దాన్ని బట్టి డేటా టైప్ అనేది ఇచ్చుకోవాలి. మొన్న క్లాస్లో నేను చెప్పాను, నిన్న కూడా చెప్పాను నేను డేటా టైప్స్ ఏంటి అని. నౌ ఓకే, సో ఇప్పుడు I've given first name as a variable and string as a data type. Alage, now I'll say int age, string email, string address, long mobile number, long just other. Now you can say int pin. Okay, so then string, you can give any other last name. ఇలా డిక్లేర్ చేసుకుంటాం. నిన్న సింటాక్స్, ఈరోజు సింటాక్స్ మీరు కొద్దిగా అబ్జర్వ్ చేస్తే, నిన్న ప్రోగ్రామ్లో నేనేం చేశాను, డేటా టైప్ ఇచ్చి వేరియబుల్ ఇచ్చి వాల్యూ ఇచ్చాను, మళ్ళీ ఈక్వల్ టు వాల్యూ ఇచ్చాను నేను. బట్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, జస్ట్ డేటా టైప్ అండ్ వేరియబుల్. అంటే డిక్లరేషన్ అంటే ఇలాగే ఉంటుంది అనమాట. సో when you declare the variable, you just define the variable, you don't assign any value. సో దీన్నే మనం ఏమంటాము, వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. ఎప్పుడైనా నువ్వు ప్రోగ్రామ్లో నువ్వు ఒక వేరియబుల్ని యూజ్ చేయాలి అంటే ఫస్ట్ డిక్లరేషన్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు వేరియబుల్ని డిక్లేర్ చేస్తావో దెన్ ఇట్ విల్ ఇంటర్నల్లీ ఆటోమేటికల్లీ క్రియేట్ ద మెమరీ. సో ఆ వేరియబుల్కి ఒక మెమరీ ఎలా క్రియేట్ అవుతుంది, ఎప్పుడు క్రియేట్ అవుతుంది, ఎప్పుడైతే నువ్వు డిక్లేర్ చేస్తావో, డిక్లేర్ చేసినప్పుడు మాత్రమే మెమరీ అలొకేషన్ జరుగుతుంది అనమాట. సో నీకు ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు మెమరీ కావాలి. ఆ మెమరీ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, వేరియబుల్ని డిక్లేర్ చేసినప్పుడు మాత్రమే మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద డిక్లరేషన్. అండ్ రిమెంబర్, దిస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ద జావా. నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వెళ్ళినా కూడా దెన్ ఇట్స్ సిమిలర్ థింగ్ అనమాట. నువ్వు డిక్లేర్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మాత్రం, అంటే నేను వీక్లీ టైప్ లాంగ్వేజ్ అన్నాను కదా, అలాంటి లాంగ్వేజెస్లో మాత్రం దెన్ యూ డోంట్ నీడ్ టు డిక్లేర్ ద వేరియబుల్. ఎందుకు అంటే అక్కడ ఎందుకు డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. స్ట్రాంగ్లీ టైప్డ్, వీక్లీ టైప్డ్. స్ట్రాంగ్లీ టైప్డ్ నేనేమన్నా, నువ్వు ఒక వాల్యూని అసైన్ చేసినప్పుడు ఒక వేరియబుల్కి కంపల్సరీ ఆ వేరియబుల్కి ఒక టైప్ అనేది మెన్షన్ చేయాలి. నువ్వు ఇచ్చిన టైప్ తగ్గట్టుగానే వాల్యూ తీసుకుంటుంది అని చెప్పాను. డిక్లరేషన్ ఎందుకు చేస్తాము, టూ పర్పజెస్ అనమాట. ఒకటి, ఆ వేరియబుల్ యూజ్ చేసినప్పుడు ఆ వేరియబుల్కి ఎంత మెమరీ అలొకేట్ చేయాలి అనేది దానికి తెలియాలి ప్రోగ్రామ్కి. సెకండ్ది వచ్చి ఆ వేరియబుల్లోకి ఎలాంటి వాల్యూని యాక్సెప్ట్ చేయాలి అనేది కూడా దానికి తెలియాలి. సో తెలియాలి అన్నప్పుడు నువ్వు డేటా టైప్ అనేది మ్యాండేటరీగా యూజ్ చేసుకోవాలన్నమాట. డిక్లరేషన్ చేసినప్పుడు డేటా టైప్తో డిక్లేర్ చేస్తే దాన్ని ఎంత మెమరీ అలొకేట్ చేయాలి, ఎలాంటి వాల్యూని తీసుకోవాలి అనేది దానికి అర్థమవుతుంది. వీక్లీ టైప్ లాంగ్వేజ్ అయితే ఒక వేరియబుల్కి నువ్వు ఏదైనా వాల్యూ అసైన్ చేసుకోవచ్చు, టైప్ ఉండదు దాంట్లో. వీక్లీ టైప్ లాంగ్వేజ్లో డేటా టైప్స్ అనేటివి ఉండవు. డేటా టైప్స్ ఉండవు కాబట్టి దెన్ ఆ వేరియబుల్కి నువ్వు ఎలాంటి వాల్యూనైనా అసైన్ చేసుకోవచ్చు కాబట్టి నువ్వు ముందుగానే చెప్పాల్సిన అవసరం లేదు దానికి. అలాంటి లాంగ్వేజెస్లో మాత్రం యూ డోంట్ నీడ్ టు డిక్లేర్ ద వేరియబుల్స్. బట్ ఆ లాంగ్వేజెస్ మనం చాలా చాలా తక్కువ యూజ్ చేసేది. ఓకే, సో ఇది డిక్లరేషన్. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసాం మనము, 8 to 15. అంటే సో వీ హ్యావ్ గాట్ అరౌండ్ 8 వేరియబుల్స్. నా వీ హ్యావ్ గాట్ 8 వేరియబుల్స్. అంటే ఇక్కడ మనం 8 వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం.
దట్ కుడ్ బి ఇన్ యువర్ ప్రోగ్రామ్, దట్ కుడ్ బి లెస్ ఆర్ దట్ కుడ్ బి మోర్. ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయొచ్చు ఒక ప్రోగ్రామ్ లో మనము అంటే చెప్పడం కష్టం. నువ్వు ఏ ఫంక్షనాలిటీకి ప్రోగ్రామ్ రాస్తున్నావు అనే దాన్ని బట్టి, ఎన్ని వాల్యూస్ పాస్ చేయాలనే దాన్ని బట్టి అన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ రైటింగ్ ద కోడ్ ఫర్ లాగిన్. లాగిన్ కోసం కోడ్ రాస్తున్నావు అనుకో, ఎన్ని ఇన్పుట్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది లాగిన్ కి? 2 ఇన్పుట్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఎన్ని వేరియబుల్స్ కావాలి మనకు? 2 వేరియబుల్స్ మాత్రమే. అదే నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తున్నావు అనుకో, రిజిస్ట్రేషన్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఫేస్బుక్ రిజిస్ట్రేషన్కి రాస్తున్నావు అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే. ఫేస్బుక్ రిజిస్ట్రేషన్కి నువ్వు ఏమేమి ఇవ్వాలి? ఈమెయిల్, తర్వాత పాస్వర్డ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, రైట్, మొబైల్ నెంబర్. సో ఇలా మనకు అరౌండ్ 5 to 6 వాల్యూస్ పాస్ చేయాలి కాబట్టి దేస్ మెనీ వేరియబుల్స్ యూ విల్ బి డిక్లేరింగ్. అలాగే ఇంకొన్ని చోట్ల తీసుకుంటే, మేబీ ఇప్పుడు నువ్వు పాస్పోర్ట్ కోసం నువ్వు టికెట్ స్లాట్ బుక్ చేయాలనుకో, ఆ ఫ్లోర్ రాయాలి అనుకో, అందులో మళ్ళీ చాలా వాల్యూస్ ఇవ్వాల్సి వస్తుంది. ఓ 25 వాల్యూస్ వస్తాయి ఓవరాల్గా. అలా మనకు ఒక ఏ ఫంక్షనాలిటీకి ప్రోగ్రామ్ రాస్తున్నాము, తర్వాత ఆ ప్రోగ్రామ్కి ఎన్ని వాల్యూస్ మనము సప్లై చేయాలి అనే దాన్ని బట్టి దెన్ యూ హ్యావ్ టు గివ్ ఆర్ యూ హ్యావ్ టు డిఫైన్ దిస్ మెనీ వేరియబుల్స్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక వేరియబుల్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ డిక్లేర్ చేయాలి. సో డిక్లేర్ చేయాలంటే డేటా టైప్, వేరియబుల్ నేమ్. తర్వాత సెకండ్ దట్ వాట్ యూ హ్యావ్ టు డూ? ఇనిషియలైజేషన్. ఫస్ట్ డిక్లేర్ అండ్ దెన్ యూ డూ ద ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? అసైనింగ్ ద వాల్యూ. ఇనిషియలైజేషన్ ఇస్ నథింగ్ బట్ అసైనింగ్ ద వాల్యూ టు ద వేరియబుల్. ఫస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఒక బ్లాంక్ మెమరీ క్రియేట్ అవుతుంది. When you declare a variable, a blank memory will be created. Nothing will be there in that variable by default. Then, so మనం ఏం చేయాలి? డిక్లేర్ చేసిన తర్వాత దానికి ఒక వాల్యూని మనము అలొకేట్ చేయాలన్నమాట. ఆ వాల్యూని అలొకేట్ చేయడమే, వాల్యూని అసైన్ చేయడమే ఇనిషియలైజేషన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు నాకు ఫస్ట్ నేమ్ ఉంది. ఎలా అసైన్ చేస్తాం మనము? వేరియబుల్ ఈక్వల్ టు సో అండ్ సో వాల్యూ. లైక్ I'll just give us ABCD. అది స్ట్రింగ్ కాబట్టి కంపల్సరీ వాల్యూ అనేది డబుల్ కోట్లోనే ఇవ్వాలి. ఓకే, నౌ సో దిస్ ఇస్ కాల్డ్ ఇనిషియలైజేషన్. దీన్ని మనము ఇనిషియలైజేషన్ అంటాం. అంటే వాల్యూని అసైన్ చేయడమే. వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తే దాన్ని మనము ఇనిషియలైజేషన్ అంటాం. ఓకే, తర్వాత నౌ వీ కెన్ సే ఏజ్ ఈక్వల్ టు 25. right? So like, okay, so you know now how many variables initialized? 2 variables, first name and age. So అలా వాల్యూని అసైన్ చేస్తే దాన్ని ఇనిషియలైజేషన్ అంటాం. తర్వాత ఏంటి? యూసేజ్. అంటే తర్వాత నీ మెయిన్ ప్రోగ్రామ్ లో, అంటే నువ్వు లాజిక్స్ రాసినప్పుడు, తర్వాత కోడ్ రాసినప్పుడు ఆ వేరియబుల్స్ ని నువ్వు రెఫర్ చేసుకుంటే ప్రోగ్రామ్ లో, దాన్నే మనం ఏమంటాము? యూసేజ్ అంటాం. నౌ లైక్ ఓకే, సో ఈవెన్ నువ్వు ప్రింట్ చేసినా కూడా వేరియబుల్ ని యూజ్ చేయడమే. So we know, right, how to print the value. We have seen that. సో ఇప్పుడు నేను ఐఎమ్ యూజింగ్ ద వేరియబుల్స్. అంటే నీ ప్రోగ్రామ్ లో ఇంకా ఫర్దర్ గా డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే నీ ప్రోగ్రామ్ లో ఆ వేరియబుల్స్ ని రెఫర్ చేసుకుంటావో వాల్యూస్ కోసం, దెన్ యూ కాల్ ఇట్ యాజ్ అ యూసేజ్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ని రన్ చేశాను అనుకో, మనకు 2 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. యూ సీ దట్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ ఏజ్ ఆర్ ప్రింటింగ్. ఏజ్ ఎందుకు ప్రింట్ అయింది అక్కడ? 25. ఇక్కడ వచ్చింది చూడండి అవుట్పుట్. ఎందుకు వచ్చింది 25 అంటే వీ హ్యావ్ అసైన్డ్ ద వాల్యూ. రైట్? అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిక్లరేషన్కి వెళ్తే ఫస్ట్ నేమ్, ఏజ్ అబ్జర్వ్ చేయండి, రిమైనింగ్ వేరియబుల్స్ అబ్జర్వ్ చేయండి. రిమైనింగ్ వేరియబుల్స్ కి ఫస్ట్ 2 వేరియబుల్స్ కి ఏమైనా డిఫరెన్స్ కనపడుతుందా మీకు? You see there is a warning for remaining variables from email to last name. చూడండి, ఆ వేరియబుల్స్ అన్నిటికీ వార్నింగ్ అనేది ఉంది కదా. ఓకే, ఎందుకు అనేది చెప్తాను, బట్ దానికన్నా ముందు ఈ డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ మ్యాండేటరీనా కాదా అనేది చెక్ చేద్దాం. అయితే సో ఈ 3 ఫేసెస్ మ్యాండేటరీనా అంటే, డిక్లరేషన్ అయితే మ్యాండేటరీ. డిక్లేర్ చేయకుండా ఒక వేరియబుల్ ని నువ్వు ఇనిషియలైజ్ చేయలేవు. చూద్దాం అది మ్యాండేటరీనా కాదా. ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ ఏం చేశాను? ఇనిషియలైజ్ చేశాను కదా. అయితే నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆ డిక్లరేషన్ ని రిమూవ్ చేస్తాను.
I removed the declaration line. Error వచ్చిందా? See, look at what is the error here. Just look at the error. Then you can say first name cannot be resolved to a variable. అదే ఏజ్ అన్నాం అనుకో, ఏజ్ కెనాట్ బి రిజాల్వ్ టు ఏ వేరియబుల్. సేమ్ ఎర్రర్. అంటే ఎర్రర్ ఏంటి ఇక్కడ? కెనాట్ బి రిజాల్వ్ టు ఏ వేరియబుల్ అనేది ఎర్రర్. ఎప్పుడు వస్తుంది నీకు ఆ ఎర్రర్ అంటే, నువ్వు ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయడమో లేకుంటే ఒక వేరియబుల్ని యూజ్ చేయడమో చేసావు, కానీ జావా ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ వేరియబుల్. ఇట్స్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద మెమరీ ఆఫ్ ద వేరియబుల్. అంటే ఆ వేరియబుల్ని నువ్వు డిక్లేర్ చేయలేదు, ఆ వేరియబుల్ని అది రికగ్నైజ్ చేయట్లేదు, ఆ మెమరీని ఐడెంటిఫై చేయలేకపోతుంది. ఆ వేరియబుల్ ఏదైతే యూజ్ చేసావో, ఇనిషియలైజ్ చేసావో, దాని మెమరీని రీకాల్ చేయలేకపోతుంది అనమాట. ఇట్స్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్. అప్పుడు నీకు ఆ ఎర్రర్ అనేది వస్తుంది. ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే, ఏజ్ నువ్వు రెఫర్ చేసావు కానీ ఏజ్ డిక్లేర్ చేయకపోవడం వల్ల దెర్ ఈస్ నో మెమరీ విత్ ద నేమ్ ఏజ్. దట్స్ వై యూ గెట్ ద ఎర్రర్. అంటే ఇక్కడ నువ్వు ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయాలి అంటే కంపల్సరీ డిక్లేర్ అయితే చేయాలి. అలాగే ఇనిషియలైజేషన్ మ్యాండేటరీనా కాదా అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏజ్ని మళ్ళీ నేను యూజ్ చేశాను కదా, ఇక్కడ డిక్లేర్ చేశాను. ఐ రిమూవ్ దిస్ ఇనిషియలైజేషన్, లేదా ఐ విల్ యూజ్ అనదర్ వేరియబుల్ కాల్డ్ ఈమెయిల్. ఇక్కడ ఈమెయిల్ యూజ్ చేశాను. ఐ జస్ట్ ట్రైంగ్ టు ప్రింట్. బట్ ఈమెయిల్ దగ్గర ఎర్రర్ వచ్చింది. ఫస్ట్ నేమ్ ప్రింట్ చేసినప్పుడు ఎర్రర్ రాలేదు, తర్వాత ఏజ్ ప్రింట్ చేసినప్పుడు నాకు ఎర్రర్ రాలేదు, కానీ ఈమెయిల్ ప్రింట్ చేస్తే మాత్రం ఎర్రర్ వచ్చింది నాకు. ఎందుకు ఈమెయిల్ ప్రింట్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది? ఎందుకు అంటే ఫస్ట్ నేమ్ డిక్లేర్ చేసాం, ఇనిషియలైజేషన్ కూడా చేసాం, ఏజ్ కూడా ఇనిషియలైజ్ చేసాం, కానీ ఈమెయిల్ డిక్లేర్ చేసాం కానీ ఇనిషియలైజేషన్ చేయలేదు. అలాగే లెట్ మీ ట్రై విత్ అనదర్ వేరియబుల్ అడ్రస్. ఎర్రర్ వస్తుంది. అదే నేను ఇప్పుడు లెట్స్ సే ఈమెయిల్ తీసుకొని I'll go as ఈమెయిల్ సమ్ ఏదో ఒక వాల్యూ, ఎప్పుడైతే ఇనిషియలైజ్ చేశానో చూడండి ఎర్రర్ పోయింది ఈమెయిల్ దగ్గర, రైట్? బట్ వెన్ ఐ రిమూవ్ దిస్ యూ గెట్ ద ఎర్రర్ అగైన్, రైట్? అంటే ఇక్కడ ఏంటి, మనం ఇనిషియలైజ్ చేయకపోతే ఇట్స్ నాట్ అలౌయింగ్ టు యూజ్. అంటే ఇక్కడ డిక్లరేషన్ చేయకపోతే ఇనిషియలైజ్ చేయలేం, ఇనిషియలైజ్ చేయకపోతే యూజ్ చేయలేం. అంటే డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ అనేటివి మ్యాండేటరీ. బట్ యూజ్ చేయకపోతే అంటే యూసేజ్ అనేది మ్యాండేటరీనా కాదా? లెట్ us see దట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఈ ఫస్ట్ నేమ్ ఉంది కదా, డిక్లేర్ చేసాం, ఇనిషియలైజ్ చేస్తున్నాం, కానీ యూజ్ చేయట్లా, యూసేజ్ని రిమూవ్ చేశా. ఇప్పుడు యూసేజ్ని రిమూవ్ చేసినప్పుడు అక్కడ డిక్లరేషన్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి, ఎల్లో లైన్ వచ్చింది, ఎర్రర్ రాలా. ఎర్రర్ అంటే రెడ్ లైన్ వస్తుంది మనకు. ఓకే, సో ఇట్స్ అ వార్నింగ్ నౌ, ఇట్స్ అ వార్నింగ్. అండ్ ఎప్పుడైతే నేను యూజ్ చేశానో వార్నింగ్ రిమూవ్ అవుతుంది అక్కడ. In the second class or third class that I have told, in the first class I guess, in the variables I've told that warnings can be normally even. Okay, so when there are warnings in the program can still be executed. అంటే మనం వార్నింగ్స్ ఉన్నప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, కానీ మోస్ట్లీ ఎర్రర్స్ వార్నింగ్స్ని కూడా మనం అడ్రస్ చేయాలి. అంటే స్టాండర్డ్స్ ప్రకారం అయితే ఆ వార్నింగ్స్ని కూడా మనం రెక్టిఫై చేసుకోవాలి. బట్ జావా అయితే మాత్రం వార్నింగ్స్ ఉన్నా కూడా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూటబుల్ అవుతుంది. ఎర్రర్స్ ఉంటేనే ఎగ్జిక్యూటబుల్ అవ్వదు, కానీ వార్నింగ్స్ ఉన్నా కూడా జావా ఇగ్నోర్ చేస్తుంది అనమాట కొన్నిసార్లు. ఓకే, అంటే మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేసిన తర్వాత యూజ్ చేయకపోతే ఏమవుతుంది? ఎర్రర్ రావట్లేదు, మనకు వార్నింగ్ వస్తుంది. అంటే యూజ్ చేయకపోతే ప్రోగ్రామ్ అనేది స్టిల్ ఎగ్జిక్యూటబుల్, కానీ వార్నింగ్స్ అయితే జనరేట్ చేస్తుంది. ఏ వేరియబుల్ అయితే మనము యూజ్ చేయలేదో ఆ వేరియబుల్కి వార్నింగ్ వస్తుంది మనకు. ఎందుకు వస్తుంది ఈ వార్నింగ్ అనేది? వై దట్ వార్నింగ్ ఇస్ కమింగ్ అంటే, జస్ట్ ఐ విల్ టేక్ ద కర్సర్ టు ఎనీ ఆఫ్ ద వేరియబుల్ దట్స్ నాట్ యూజ్డ్. అడ్రస్ ఉంది, లుక్ అట్ దట్ వార్నింగ్ హియర్. ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ అడ్రస్ అంటే వేరియబుల్ నేమ్ అక్కడ ఈజ్ నాట్ యూజ్డ్. అంటే
సో ఎందుకు అంటే ఇట్ సేస్ ద వార్నింగ్ సేస్ దట్ వేరియబుల్ ఇస్ నాట్ యూజ్డ్. వై ఇట్ ఈస్ షోయింగ్ ద వార్నింగ్ అంటే వార్నింగ్ అనేది ఏంటి? జనరల్ గా నువ్వు ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్కి ఏదైనా కన్సర్న్ ఉంటే దట్ కన్సర్న్ విల్ బి షోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వార్నింగ్ నార్మల్లీ. సో ఇక్కడ కన్సర్న్ ఏంటి? ప్రోగ్రామ్కి యూజ్ చేయకపోతే కన్సర్న్ ఏంటి అంటే, నిన్న క్లాస్లో ఒక పాయింట్ నేను చెప్పాను ఏంటి, మనము మెమరీ ఎంత యూటిలైజ్ చేస్తే ప్రోగ్రాంలో, దెన్ ద ప్రోగ్రామ్ విల్ బి స్లో డౌన్, అంటే ఆ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ విల్ బి కమింగ్ డౌన్. అంటే ద మోర్ మెమరీ యూ యూజ్, ద మోర్ మెమరీ యూ యూటిలైజ్, దెన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ విల్ బి రెడ్యూస్డ్. మెమరీ కన్సంప్షన్ ఎక్కువ అయ్యే కొద్దీ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ తగ్గుతూ వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడ నువ్వు ఏమవుతుంది, వేరియబుల్స్ డిక్లేర్ చేసే కొద్దీ మెమరీ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది. ప్రతి వేరియబుల్కి మెమరీ క్రియేట్ అవుతుంది కదా. నువ్వు ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే మెమరీ కన్సంప్షన్ అనేది అంత ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఎన్ని వేరియబుల్స్ యూజ్ చేసాము? 8 వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. 2 యూజ్ చేసింది అయితే 3, బట్ డిక్లేర్ చేసింది మొత్తం 8 వేరియబుల్స్. ఇప్పుడు మనం ఒక వేరియబుల్ని యూజ్ చేసామా లేదనేది సెకండరీ. డిక్లేర్ చేయగానే మెమరీ క్రియేట్ అయిపోయింటుంది కదా. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఎన్ని వేరియబుల్స్కి మెమరీ కన్సంప్షన్ జరుగుతుంది? 8 వేరియబుల్స్కి మెమరీ కన్సంప్షన్ జరుగుతుంది కదా. అందులో 3 వేరియబుల్స్ మాత్రమే యూజ్ చేసావు, రిమైనింగ్ 5 వేరియబుల్స్ నువ్వు యూజ్ చేయాల. ఆ 5 వేరియబుల్స్ నువ్వు యూజ్ చేయలేదు అంటే అనవసరంగా మెమరీ అనేది వేస్టెడ్ మెమరీనే కదా, అనవసరంగా కన్స్యూమ్ చేసినట్టే కదా. ఆ మెమరీ అంటే ఆ అన్యూజ్డ్ మెమరీ ఏమవుతుంది, నీ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ ని రెడ్యూస్ చేస్తుంది కదా. బట్ మనము రియాలిటీ తీసుకుంటే ఒక ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది అనేదే కాదు, ఎంత ఫాస్ట్ గా వర్క్ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నౌవేడేస్ దీస్ ఆల్గారిథమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. ఇప్పుడు నీ మొబైల్ ఉంది, నీ మొబైల్ నువ్వు పర్చేస్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ ఏంటి? పర్ఫార్మెన్స్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కదా, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అంటే నీ మొబైల్ ఎంత ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుందనే దాన్ని బట్టి దాని సేల్స్ ఉంటాయి కదా. అంటే ఇంటర్నల్ గా ఆల్గారిథం అనేది అంత ఫాస్ట్ గా ఎప్పుడు ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది? ఆ ఇంటర్నల్ ఆల్గారిథమ్స్ అనేటివి ఫాస్ట్ గా రన్ అవుతే మొబైల్లో ఆటోమేటిక్ గా మొబైల్ కూడా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఒక్క ఆల్గారిథం ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ స్లో అయినా కూడా ఓవరాల్ ప్రోగ్రామ్ స్లో అవుతుంది మనకి కదా. ఆ స్లో అయినప్పుడు మొత్తం ప్రొడక్ట్ మీదే ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకనేసి మనము రాసే ప్రోగ్రామ్స్ ఎంత అక్యురేట్ గా వర్క్ చేస్తాయి అనేదే కాదు, ఎంత ఫాస్ట్ గా రన్ అవుతాయి అనేది కూడా మనము చూసుకోవాలన్నమాట. ఓకే, సో అలాంటప్పుడు ఈ మెమరీ కన్సంప్షన్ అనేది డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఈ పర్ఫార్మెన్స్ మీద, ఈ మెమరీ కన్సంప్షన్ అనేది వీలైనంత వరకు మనము రిడ్యూస్ చేసుకుంటూ రావాలి. అంటే సో అనవసరంగా మెమరీని నువ్వు కన్జ్యూమ్ చేసుకోకూడదు. అంటే వేరియబుల్స్ అనేటివి నువ్వు యూజ్ చేయలేదు అనుకో రిమైనింగ్ ప్రోగ్రాంలో, మోస్ట్లీ వాటిని డిక్లేర్ కూడా చేయకూడదు, తీసేయాలి. డిక్లేర్ చేసి యూజ్ చేయలేదు అంటే అనవసరంగా నువ్వు మెమరీని వేస్ట్ చేస్తున్నట్టే, అంటే మనముగా పర్ఫార్మెన్స్ని రిడ్యూస్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే, సో ఇక్కడ వార్నింగ్ అదే అనమాట. వార్నింగ్ అనేది ఎందుకు చూపించింది అంటే, ఇప్పుడు మనము ఇక్కడ నేను జస్ట్ ఒక 5-6 లైన్స్ రాసాను ప్రోగ్రామ్ అంతే, ఓ 10 లైన్స్ అనుకో. బట్ రియల్ టైంలో నువ్వు ఓన్లీ ఇంత చిన్న కోడ్ రాస్తావా? నువ్వు రియల్ టైంలో లేదు కదా. మనకు ఫంక్షనాలిటీస్ని బట్టి కోడ్ లెంతీ అవ్వచ్చు. ఒక్కోసారి నువ్వు 200-300 లైన్స్ కూడా రాయొచ్చు, మేబీ రిక్వైర్మెంట్ని బట్టి. సో ఇప్పుడు నువ్వు ఇనిషియల్గా ఒక 5 వేరియబుల్స్ని డిక్లేర్ చేసావు, తర్వాత ఒక 300 లైన్స్ కోడ్ రాసావు. ఆ 300 లైన్స్లో కొన్ని వేరియబుల్స్ని రెఫర్ చేసావు. అవుట్ ఆఫ్ 4 వేరియబుల్స్ 5 వేరియబుల్స్ యూ హ్యావ్ డిక్లేర్డ్, 3 వేరియబుల్స్ని నువ్వు ప్రోగ్రామ్లో యూజ్ చేసావు. కానీ అంత పెద్ద ప్రోగ్రాంలో ఎన్ని వేరియబుల్స్ని యూజ్ చేసామని తెలుసుకోవడం కొద్దిగా కష్టమైపోతుంది మనకు. ఆ 5 వేరియబుల్స్లో 3నే యూజ్ చేసి ఉండొచ్చు, కానీ ఆ ఏమేమి వేరియబుల్స్ యూజ్ చేసాము, ఏమేమి వేరియబుల్స్ యూజ్ చేయలేదు అని తెలుసుకోవడం అనేది మనకు చాలా కష్టం అవుతుంది, అంటే పెద్ద ప్రోగ్రాంలో కదా. మళ్ళీ అన్ని లైన్స్ చూడాలంటే మనకు కష్టం. అలాంటప్పుడు ఈ జావా అనేది మనకు ఈ వార్నింగ్ ద్వారా ఇంటిమేషన్ ఇస్తుంది అనమాట. ఈ వేరియబుల్స్ నువ్వు యూజ్ చేయలేదు నీ ప్రోగ్రాంలో. అంటే జావా ఇక్కడ ఏం చేస్తుందంటే వేరియబుల్ని డిక్లేర్ చేయగానే అబ్జర్వ్ చేస్తుంది అనమాట రిమైనింగ్ ప్రోగ్రామ్ని. ఏ వేరియబుల్ని యూజ్ చేసావు, ఏ వేరియబుల్ని యూజ్ చేయలేదు అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది.
ఏ వేరియబుల్ని అయితే యూజ్ చేయలేదో ఇమ్మీడియట్గా నీకు అక్కడ వార్నింగ్ చూపిస్తుంది. సో యూజర్ కెన్ అండర్స్టాండ్ దట్ యా ఓకే, సో ఈ వేరియబుల్ని డిక్లేర్ చేసాం కానీ యూజ్ చేయలేదు. తర్వాత నువ్వు ఫర్దర్గా ప్రోగ్రామ్ని అబ్జర్వ్ చేసి ఓకే, ఈ ప్రోగ్రామ్ నాకు ఆల్రెడీ ఇంకా కంప్లీట్ అయిపోయింది, ఈ వేరియబుల్ వల్ల నాకు ఎలాంటి యూజ్ లేదు ఇంకా రిమైనింగ్ ప్రోగ్రామ్లు అనుకుంటే ఆ వేరియబుల్ని డిలీట్ చేయొచ్చు. లేదు నాకు ఈ ప్రోగ్రామ్ ఇంకా ఇన్కంప్లీట్గానే ఉంది, నాకు ఇంకా ఈ ప్రోగ్రాంలో కొన్ని చేంజెస్ చేయాలి, సో ఆ చేంజెస్ చేసినప్పుడు ఆ వేరియబుల్ని ఫర్దర్గా నేను యూజ్ చేస్తాను అనుకుంటే కనుక యూ కీప్ దట్ వేరియబుల్ అండ్ ఇట్ జస్ట్ అ వార్నింగ్ కాబట్టి దెన్ యూ కెన్ స్టిల్ కంటిన్యూ విత్ ద ఎగ్జిక్యూషన్ అండ్ ఆల్ బికాస్ యూ మైట్ యూజ్ దట్ వేరియబుల్ లేటర్ పార్ట్. అంటే ఆ వేరియబుల్ ఎందుకంటే మనము ఏ వేరియబుల్ యూజ్ చేసామో ఏ వేరియబుల్ యూజ్ చేయలేదో తెలుసుకోవడం కొద్దిగా కష్టం వార్నింగ్ చూయించుకుంటే పెద్ద ప్రోగ్రామ్స్ రాసినప్పుడు. అలా ఈజీగా తెలుసుకోవడానికి అన్యూజ్డ్ వేరియబుల్స్ని ఈజీగా తెలుసుకోవడానికి దెన్ ఇట్ విల్ షో ద వార్నింగ్స్ వెన్ ఎవర్ యూ డోంట్ యూజ్ ద వేరియబుల్. అంటే యూసేజ్ అనేది ఆప్షనల్, కానీ యూజ్ చేయకపోతే మాత్రం అనవసరంగా నువ్వు మెమరీని వేస్ట్ చేస్తున్నట్టే దాన్ని డిక్లేర్ చేసి. అన్యూజ్డ్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తే మాత్రం మెమరీని అనవసరంగా యూజ్ చేస్తున్నట్టే, మనంగా ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ని రెడ్యూస్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇది మనకు వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ అండ్ యూసేజ్. అయితే నువ్వు ఒక వేరియబుల్ వాల్యూని ఎన్ని అంటే ఒకసారి మాత్రమే అసైన్ చేయాలా లేదా మనం వేరియబుల్ వాల్యూని చేంజ్ చేయొచ్చా మిడిల్లో అంటే యూ కెన్ చేంజ్ ద వేరియబుల్ వాల్యూ అనమాట. యూ కెన్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఎనీ టైమ్. ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ యూ హ్యావ్ టు అసైన్ ద వాల్యూ ఓన్లీ వన్స్. ఇప్పుడు కొన్ని సినారియోస్లో ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఉంది, లైక్ లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. నువ్వు అమెజానే తీసుకుందాం లేదా ఏదైనా మింత్రానే తీసుకుందాం లేదా లైక్ ఎనీ ఈ కామర్స్ అప్లికేషన్ తీసుకుందాం. నువ్వు ఒక ఆర్డర్ క్రియేట్ చేస్తావు, కార్ట్ పేజ్లోకి వెళ్తావు. కార్ట్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఆర్డర్ ప్రైస్, టోటల్ ఆర్డర్ ప్రైస్ సమ్ వాల్యూ ఉంటుంది. సో ఒక ప్రోగ్రామ్ అనుకుందాం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఎండ్ టు ఎండ్ ప్రోగ్రామ్ అనుకుందాం. అది స్టార్టింగ్లో ఆర్డర్ వాల్యూ ఒక 1500 రూపీస్ ఉంది అనుకుందాం ఆర్డర్ వాల్యూ. సో టోటల్ ఆర్డర్ వాల్యూ అనేది ఒక వేరియబుల్ అయితే టోటల్ ఆర్డర్ వాల్యూ ఈక్వల్ టు ఎంత? 1500 రూపీస్. 1500 రూపీస్ టోటల్ ఆర్డర్ వాల్యూ. తర్వాత ప్రోగ్రామ్ నెక్స్ట్ స్టెప్లో ఒక కూపన్ యాడ్ చేయడానికి కోడ్ రాస్తాం. ఆ ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు కూపన్ యాడ్ అవుతుంది. కూపన్ యాడ్ అయినప్పుడు ఏమవుతుంది? ఆర్డర్ వాల్యూ చేంజ్ అవుతుంది కదా, డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆటోమేటిక్గా ఏమవ్వాలి? ఆర్డర్ వాల్యూ స్టార్టింగ్లో 1500 ఉంటే ఆ కూపన్ అప్లై అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్లో ఏం రావాలి? నెక్స్ట్ స్టెప్లో ఆర్డర్ వాల్యూ చేంజ్ అవ్వాలి కదా. అంటే టోటల్ ఆర్డర్ వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు? మేబీ కూపన్ని బట్టి చేంజ్ అవుతుంది. ఇనిషియల్గా 1500 ఉండేది మళ్ళీ మనకు 1400 రావడము, లేదా 10% అంటే 130 అంటే 1300 సంథింగ్ రావడము, రైట్? 1350 ఇలా. సో మనకు ఇనిషియల్గా ఒక వాల్యూ ఉంది అక్కడ ఆ వేరియబుల్కి ఆర్డర్ వాల్యూ అనేది. తర్వాత కొన్ని లైన్స్ రన్ చేసి కొన్ని యాక్షన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో అంటే ఇక్కడ మనకి ఇలాంటి సినారియోలో ఇనిషియల్గా ఒక వాల్యూ ఉంటే గోయింగ్ ఫార్వర్డ్ వెన్ ద ఫ్లో ఈస్ కంటిన్యూయింగ్ దెన్ ద వాల్యూ మైట్ గెట్ అప్డేటెడ్, వాల్యూ మైట్ గెట్ చేంజ్డ్ కదా. సో అంటే వేరియబుల్ వాల్యూని మనము ఒకసారి ఇనిషియలైజ్ చేసిన తర్వాత వేరియబుల్ని తర్వాత ఆ వాల్యూని ఎన్నిసార్లు అయినా మనము చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏజ్ ఉంది. ఇనిషియల్గా ఏజ్ ఎంత ఇచ్చాను నేను? 25 ఇచ్చాను. సో 25 ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ప్రింట్ చేస్తా దాన్ని. ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఏజ్ ఈక్వల్ టు 45, మళ్ళీ నేను ఏజ్ని ప్రింట్ చేస్తా. మళ్ళీ ఏజ్ ఈక్వల్ టు 20, ప్రింట్ చేస్తున్నా. సో ఫస్ట్ ఇక్కడ ఎంత ఇచ్చాను నేను? 25. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ అయినప్పుడు వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? 25 ప్రింట్ అవుతుంది. అంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి వేరియబుల్ ఎంత ఉంటుంది? 25 ఉంటుంది. ఈ లైన్ ప్రింట్ అయిపోయిన తర్వాత ఏజ్ చేంజ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఎంత ప్రింట్ అవుతుంది మనకు? 45. అంటే ఒకసారి చేంజ్ చేసిన తర్వాత రిమైనింగ్ లైన్స్లో చేంజ్డ్ వాల్యూనే ఉంటుంది అనమాట. చేంజ్ అయ్యే వరకు మాత్రం ఓల్డ్ వాల్యూ ఉంటుంది, చేంజ్ అవ్వగానే రిమైనింగ్ లైన్స్లో చేంజ్డ్ వాల్యూ. మళ్ళీ ఇక్కడ నేను చేంజ్ చేశాను కాబట్టి లైన్ నెంబర్ 32 నుంచి రిమైనింగ్లో ఏజ్ వచ్చి 20 అని ఉంటుంది. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే చూడండి,
ఫస్ట్ 25 వచ్చింది, మళ్ళీ అదే ఏజ్ ప్రింట్ చేసినప్పుడు 45 వచ్చింది, మళ్ళీ అదే ఏజ్ ప్రింట్ చేసినప్పుడు 20. లైక్ దట్ యూ కెన్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఎనీ టైం. సో ఒకసారి నువ్వు డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేసిన తర్వాత మనము స్టార్టింగ్లో ఏదైతే వాల్యూ ఇచ్చామో అదే వాల్యూని క్యారీ అవ్వాలి అన్న రూల్ లేదు ఇక్కడ. యూ కెన్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఎనీ టైం. క్లియర్ కదా? సో ఇది లేదు. ఓకే, సో కొన్ని సినారియోస్లో నాకు వేరియబుల్ వాల్యూ కాన్స్టెంట్గా ఉండాలి, చేంజ్ కాకూడదు. స్టార్టింగ్లో ఏదైతే వాల్యూ ఇస్తానో నాకు అదే వాల్యూ కంటిన్యూ అవ్వాలి అనుకుంటే కనుక దానికి మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంది. ఇప్పుడు నాకు ఫస్ట్ నేమ్ ఉంది. సో ఫస్ట్ నేమ్కి ముందు నేనేం చేస్తాను చూడండి. ఐఎమ్ యూజింగ్ a keyword called as a final. ఫస్ట్ నేమ్కి ముందు నేనేం చేశాను, డేటా టైప్ కన్నా ముందు ఒక కీవర్డ్ రాశాను. ఏం కీవర్డ్ అది? ఫైనల్ అనేసి ఒక కీవర్డ్ రాసా. ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఓకే, ఇక్కడ నేను వాల్యూని అసైన్ చేశాను కదా. వాల్యూని అసైన్ చేసిన తర్వాత ఐ ట్రై టు చేంజ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. ఎక్కడైనా మధ్యలో నేనేం చేస్తాను, వాల్యూని చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఏదో ఒక ర్యాండమ్గా ఒక వాల్యూ ఇస్తాను. ఏమొచ్చింది? ఎర్రర్ వచ్చింది చూడండి. అక్కడ ఎప్పుడైతే నేను వాల్యూని చేంజ్ చేయాలనుకుంటున్నానో దెర్ ఈస్ అ వార్నింగ్, సారీ ఎర్రర్, నాట్ వార్నింగ్, దెర్ ఈస్ అన్ ఎర్రర్. ఎర్రర్ అంటే లైక్ ఓకే, సో ఇట్స్ నాట్ అలోయింగ్ యూ టు చేంజ్. ఎప్పుడైతే నేను ఈ ఫైనల్ కీవర్డ్ని రిమూవ్ చేస్తానో, నౌ యూ సీ దట్ ఎర్రర్ ఈస్ గాన్. అంటే ఈ ఫైనల్ అనేది ఏం చేస్తుంది మనకు అంటే ఒక వేరియబుల్ని కాన్స్టెంట్ కింద కన్వర్ట్ చేస్తుంది. నార్మల్గా వేరియబుల్స్ అనేటివి డైనమిక్. మనకు వేరియబుల్స్ డైనమిక్ అంటే దాని మీనింగ్ ఏంటి? దోస్ డైనమిక్ వేరియబుల్ వాల్యూస్ కెన్ బి చేంజ్డ్ n నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ చేంజ్, దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. బట్ కాన్స్టెంట్ వేరియబుల్ అంటే దాని మీనింగ్ ఏంటి? కాన్స్టెంట్ అంటే కనుక దట్ బికమ్స్ ఎ స్టాటిక్. అంటే ఒకసారి నువ్వు వాల్యూని అసైన్ చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ ప్రోగ్రామ్ మొత్తం అదే వాల్యూ క్యారీ అవ్వాలి, మధ్యలో చేంజ్ చేయడానికి లేదు. లైక్ ప్రొడక్ట్ నేము, ప్రొడక్ట్ ఐడి, ఇలా ఐడీస్ కానీ నేమ్ ఇలా ఉంటే స్టార్టింగ్లో ఒక వాల్యూని ఇస్తే అదే వాల్యూ కంటిన్యూ అవ్వాలి. నాకు మధ్యలో ఎవరు కూడా చేంజ్ చేయకూడదు. ప్రోగ్రామ్ మధ్యలో స్టార్టింగ్లో అసైన్ చేసిన వాల్యూనే మొత్తం రిమైనింగ్ లైన్స్లో ఉండాలి మనకు అనుకుంటే కనుక దీన్ని ఏం చేయాలి మనము? ఫైనల్, ఆ వేరియబుల్ డేటా టైప్ కన్నా ముందు ఫైనల్. సో ఫైనల్ వేరియబుల్ని మనము కాన్స్టెంట్ వేరియబుల్ అంటాం. కాన్స్టెంట్ అంటే స్టార్టింగ్లో అసైన్ చేసిన వాల్యూ కాన్స్టెంట్గా ఉండిపోతుంది అనమాట. ఇంకా రిమైనింగ్ లైన్స్లో మోడిఫికేషన్స్ చేయలేము దానికి. ఓకే, సో ఫైనల్ యూజ్ చేయకపోతే డైనమిక్. ఫైనల్ గురించి మళ్ళీ వద్దాం. ఊప్స్ కాన్సెప్ట్లో ఫైనల్ గురించి దెన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ డీటెయిల్ డిస్కషన్. ఎందుకంటే ఫైనల్ అనేది మనం వేరియబుల్ కని కాదు, మెథడ్స్కి యూజ్ చేస్తాం, క్లాసెస్కి యూజ్ చేస్తాం ఫైనల్ కీవర్డ్. సో వీఆర్ గోయింగ్ టు టాక్ గోయింగ్ ఫార్వర్డ్. Okay, so this is how you declare the variables and how you initialize, but we are not done yet. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మనము ఎలా డిక్లేర్ చేసి ఎలా ఇనిషియలైజ్ చేసాం? వేరియబుల్ని ఒక చోట డిక్లేర్ చేసాం ఒక లైన్లో, ఇనిషియలైజేషన్ ఇంకొక లైన్లో చేసాం. ఇప్పుడు ఫస్ట్ నేమ్ తీసుకుంటే లైన్ నెంబర్ 8లో డిక్లేర్ చేసాము, లైన్ నెంబర్ 18లో ఇనిషియలైజ్ చేసాం. అంటే వేరియబుల్ని నువ్వేం చేసావు? ఓకే, ఒక లైన్లో డిక్లేర్ చేసి ఇంకొక లైన్లో ఇనిషియలైజ్ చేస్తున్నావు. అంటే 2 లైన్స్ యూజ్ చేస్తున్నావు వేరియబుల్కి. ఫర్ డిక్లరేషన్ యూఆర్ యూజింగ్ 1 లైన్, ఇనిషియలైజేషన్ యూఆర్ యూజింగ్ అనదర్ లైన్, అంటే 2 లైన్స్. ఫర్ 1 వేరియబుల్ టు డిక్లేర్ అండ్ ఇనిషియలైజేషన్ యూ గో విత్ 2 లైన్స్. నీకు ఇప్పుడు వెన్ యూ రైట్ ద బిగ్గర్ ఫ్లో, అజ్యూమ్ దట్ యూ హ్యావ్ 25 వాల్యూస్. 25 వాల్యూస్ అంటే ఎన్ని వేరియబుల్స్ యూజ్ చేస్తావు? 25 వేరియబుల్స్ అనుకుంటే మొత్తం ఎన్ని లైన్స్ వస్తాయి నీకు? డిక్లరేషన్కి ఇనిషియలైజేషన్కి 25 వేరియబుల్స్ అన్నప్పుడు ఈచ్ వేరియబుల్ హ్యాస్ గాట్ 2 లైన్స్ అనుకుంటే 50 లైన్స్. 50 లైన్స్ అంటే గనక ఇప్పుడు మనము ప్రోగ్రామ్ రాసినప్పుడు రియాలిటీలో ఐ టోల్డ్ 2 పాయింట్స్. ఒకటి, ప్రోగ్రామ్ హ్యాస్ టు వర్క్ అక్యురేట్లీ, అట్ ద సేమ్ టైం ప్రోగ్రామ్ షుడ్ రన్ ఫాస్ట్.
But there is one more point that you need to remember when you write the program. Program has to work accurately, also should be faster, and at the same time the program should be completed in less number of lines as much as you can. అంటే నువ్వు ఏదైనా ఒక సొల్యూషన్ రాసినప్పుడు ఒక ప్రోగ్రామ్కి వీలైనంత తక్కువ లైన్స్లోనే నువ్వు రాయాలన్నమాట సొల్యూషన్. Maximum should try to reduce the code. The lines of code should be reduced as much as we can. అంటే అన్ని సొల్యూషన్స్ తక్కువ లైన్స్లోనే అవుతాయని కాదు, బట్ వీ హ్యావ్ టు ట్రై టు కంప్లీట్ ద సొల్యూషన్ ఇన్ లెస్ నెంబర్ ఆఫ్ లైన్స్. ఎందుకు అంటే తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ రాసామనుకో కాంప్లెక్సిటీ తగ్గుతుంది అండ్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది జనరల్గా. అంటే వీలైనంత వరకు తక్కువ నెంబర్ ఆఫ్ లైన్స్లోనే. ఎప్పుడైతే నువ్వు ప్రోగ్రామ్ బాగా లెంతీగా రాస్తావో చూడడానికి అంటే వెన్ పీపుల్ లుక్ అట్ ఇట్, పీపుల్ థింక్ ఓకే సో ఇట్స్ టూ మచ్ ఆఫ్ కోడ్ అండ్ వెరీ కాంప్లెక్స్. డిమోటివేట్ అయిపోతారనమాట. ఏదైనా చేంజ్ చేయాలన్నా ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవాలన్నా కష్టం అవుతుంది. సో అందుకని వీలైనంత వరకు మనము తక్కువ లైన్స్లోనే రాయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నీకు 50 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ వన్, ఇట్స్ ఎ హ్యూజ్. సో అలా బట్ నాకు వేరియబుల్స్ అయితే 25 కావాలి మ్యాండేటరీగా. But I have to, I should not use these many lines. Em cheyali ante, so to reduce the lines of code, instead of declaring the variable in one line and initializing it in another line, if we can declare and initialize the variable in same line itself, ante declaration initialization ఒకే లైన్ లోనే చేస్తే half of the lines no reduce చేయొచ్చు కదా. ఇప్పుడు ఒక వేరియబుల్ ని ఒక లైన్ లో డిక్లేర్ చేసి ఇంకొక లైన్ లో ఇనిషియలైజ్ చేస్తే 2 లైన్స్ అవుతాయి. అలా కాకుండా నేనేమంటాను, డిక్లేర్ చేసి ఇనిషియలైజేషన్ చేయడం ఒకే లైన్లో జరిగితే దెన్ ఆటోమేటిక్గా 25 లైన్స్ తగ్గిపోతుంది కదా 25 వేరియబుల్స్కి. అది ఎలా చేస్తాం మనము అంటే సింపుల్. ఇప్పుడు డేటా టైప్ ఇచ్చావు కదా, సో డేటా టైప్ ఇచ్చి తర్వాత వేరియబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత యు సే ఈక్వల్ టు అండ్ యు గివ్ ద వాల్యూ. సో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, యు ఆర్ డిక్లేరింగ్ ద వేరియబుల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఇనిషియలైజింగ్ ద వేరియబుల్. అంటే డేటా టైప్ వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ. సో యు డూ ద డిక్లరేషన్ యాజ్ వెల్ యాజ్ యూ డూ ద ఇనిషియలైజేషన్. సో రెండు ఒకే లైన్లోనే చేస్తున్నాం మనం. సో అంటే ఇక్కడ నువ్వు ప్రతి వేరియబుల్కి 2 లైన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, సింగిల్ లైన్లోనే చేయొచ్చు. ఓకే, సో ఒకే లైన్లోనే చేయొచ్చు. You can go with either approach. So either you declare one line and initialize it in another line, or you do both in a same line itself. You do both in single line itself. So same line lo cheste manaku lines of code anedi taggipotundi annamata. Aithe manam eppudu same line lo chestamu, eppudu 2 different lines lo chestamu ante మోస్ట్లీ కొన్నిసార్లు ఏమవుతుంది, ఇప్పుడు మనం ఒక రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఈ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేము, ఈమెయిల్ ఇవన్నీ మనమే ఇన్పుట్స్ ఇస్తాం. అంటే ఈ డేటాతో రన్ చేయాలి అనేసి మనమే స్పెసిఫై చేస్తాం. అంటే మనకు ముందుగానే ఆ ప్రోగ్రామ్ ఏ వాల్యూస్ తో రన్ అవ్వాలి, అక్కడ ఆ వేరియబుల్ కి ఏ వాల్యూ ఇవ్వాలి అనేది మనకు ముందుగానే తెలుసు. అలా ముందుగానే తెలిసినప్పుడు వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడే వాల్యూని ఇచ్చేస్తాం, మనకు వాల్యూ తెలుసు కాబట్టి. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనకు అజ్యూమ్ దట్ యు ఆర్ బుకింగ్ ఎ టికెట్. వెన్ యూ బుక్ ఎ టికెట్ దెర్ విల్ బి పిఎన్ఆర్ నెంబర్ జనరేటెడ్. ఒక పిఎన్ఆర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఆ పిఎన్ఆర్ అనేది ఒక వాల్యూనే కదా, అప్లికేషన్ లోనే జనరేట్ అవుతుంది ఆ వాల్యూ. బట్ ఆ పిఎన్ఆర్ అనేది నీకు ప్రోగ్రామ్ స్టార్టింగ్ లోనే తెలుస్తుందా ఈ వాల్యూ జనరేట్ అవుతుందని? డూ యూ నో ద వాల్యూ దట్ విచ్ వాల్యూ విల్ బి జనరేటెడ్? ఇక్కడ నీకు ఒక వాల్యూ జనరేట్ అవుతుందని తెలుసు పిఎన్ఆర్, బట్ అది ఏ వాల్యూ ఎగ్జాక్ట్లీ ఇదే నెంబర్ జనరేట్ అవుతుంది అనేది నీకు ఐడియా ఉందా? స్టార్టింగ్ లో లేదు కదా. ఎప్పుడు తెలుస్తుంది మనకు? మొత్తం ప్రోగ్రామ్ రన్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో నీకు సబ్మిట్ కొట్టిన తర్వాత లాస్ట్ లో జనరేట్ అవుతుంది. అంటే అక్కడి వరకు మనకు తెలియదు ఈ వాల్యూ వస్తుంది అని కదా. బట్ వాల్యూ వస్తుంది అనేది తెలుసు, ఏ వాల్యూ అనేది మనకు స్టార్టింగ్ లో తెలియదు. ఇలాంటప్పుడు మనము స్టార్టింగ్ లోనే వాల్యూ ఇవ్వలేము కదా వేరియబుల్ కి, బికాస్ వీ డోంట్ నో. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, వాల్యూ వస్తుందనేది తెలుసు కాబట్టి వేరియబుల్ ని స్పెసిఫై చేసుకుంటాం స్టార్టింగ్ లో. తర్వాత ప్రోగ్రామ్ మధ్యలోనో లాస్ట్ లోనో ఎప్పుడైతే వాల్యూ జనరేట్ అవుతుందో అప్పుడు ఇనిషియలైజ్ చేసుకుంటాం. స్టార్టింగ్ లో వాల్యూ వస్తుంది అనేది తెలుసు, ఏ వాల్యూ అనేది తెలియదు కాబట్టి ఇనిషియలైజ్ చేయలేము. సో వేరియబుల్ మాత్రం డిక్లేర్ చేసుకుంటాం.
బికాస్ యు నో దట్ వాల్యూ విల్ కమ్. బట్ ఎప్పుడైతే నాకు ప్రోగ్రామ్ మధ్యలో స్టార్టింగ్ లో జనరేట్ అవుతుందో లో అప్పుడు నువ్వు ఇనిషియలైజ్ చేసుకుంటావు. అంటే మనకేంటి ఇక్కడ వాల్యూ వస్తుందని తెలుసు, ఏ వాల్యూ అనేది తెలియదు. అప్పుడు డిక్లేర్ మాత్రం చేసుకొని ఎప్పుడైతే వాల్యూ జనరేట్ అవుతుందో అప్పుడు నువ్వు ఇనిషియలైజ్ చేసుకుంటావు. అంటే మనకు ముందుగానే వాల్యూ తెలియకపోతే కనుక ఊరికే డిక్లేర్ చేసుకొని వాల్యూ వచ్చినప్పుడు కావాలంటే ఇనిషియలైజ్ చేసుకుంటాం. లేదు మనకు ముందుగానే వాల్యూ తెలుస్తుంది, లేదా ఇంకా మెయిన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాకనే ఈ వాల్యూ అనేది ముందుగానే తెలుసు మనకు అనుకుంటే కనుక యూ కెన్ డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ ద బిగినింగ్ ఇట్సెల్ఫ్. ఓకే, తర్వాత still okay, so now you see I'm declaring and initializing the variable in the same line, but I'm still not satisfied as a programmer. I'm still not satisfied. ఎందుకంటే ఇప్పుడు నాకు మళ్ళీ 20 వేరియబుల్స్ ఉన్నాయి అనుకుందాం. I still have to use 20 lines of code. ఒకే లైన్ లో డిక్లేర్ ఇనిషియలైజ్ చేసినా కూడా నాకు ఇంకా 20 లైన్స్, నేను 20 లైన్స్ నేను యూజ్ చేయాల్సి వస్తుంది. ఆ 20 లైన్స్ అనేటివి నాకు ఇప్పటికీ కూడా లెంతీనే, ఇట్స్ టూ బిగ్ స్టిల్. Is there any way that I can still reduce further? అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, యాక్చువల్గా ఒక్కొక్క వేరియబుల్కి ఒక్కొక్క లైన్ కదా. అలా కాకుండా క్యాన్ వి డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ వన్ లైన్? ఒక వేరియబుల్కి ఒక లైన్ కాకుండా మల్టిపుల్ వేరియబుల్స్ ని ఒకే లైన్ లో డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేస్తే దెన్ ఇంకా రెడ్యూస్ అవుతుంది కదా. సో క్యాన్ వి డూ ద డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ సేమ్ లైన్? We can do that. అయితే there is a condition apply. Condition ఏంటి? You can declare and initialize multiple variables in same line only when those variables belong to same data type. ఒకే డేటా టైప్ ఉన్న వేరియబుల్స్ ని నువ్వేం చేయొచ్చు, ఒకే లైన్ లో డిక్లేర్ చేసేసి ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. డేటా టైప్ మారిపోతే దెన్ యూ హావ్ టు గో ఫర్ డిఫరెంట్ లైన్. ఇప్పుడు మనకు సేమ్ డేటా టైప్ ఉన్న వేరియబుల్స్ ని ఫిగర్ అవుట్ చేస్తే ఫస్ట్ నేమ్, అడ్రస్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఇవన్నీ కూడా ఒకే డేటా టైప్ తో ఉన్నాయి కదా. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుంది, ఒకే వేరియబుల్ లైన్ లో డిక్లేర్ చేయాలి అంటే సింటాక్స్ గోస్ లైక్ దిస్. ఫస్ట్ నువ్వేం చేయాలి, డేటా టైప్ ఇవ్వాలి. స్టార్టింగ్ లోనే డేటా టైప్ ఇచ్చేసి దెన్ యూ గో విత్ నేమ్, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ, కామా నేమ్ ఈక్వల్ టు వాల్యూ అండ్ నేమ్. లేదు నాకు ఒక వేరియబుల్ డిక్లేర్ ఇనిషియలైజ్ చేసిన అవసరం లేదనుకుంటే అవసరం లేదు, ఊరికి నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు ఇలా. సో మల్టిపుల్, ఇక్కడ ఐఎమ్ జస్ట్ సపరేటింగ్ ఈచ్ వేరియబుల్ విత్ కామా. అండ్ యూ షుడ్ నాట్ రిపీట్ ద డేటా టైప్ ఫర్ ఎవ్రీ వేరియబుల్. డేటా టైప్ అనేది నువ్వు స్టార్టింగ్ లోనే ఇవ్వాలి. ఇదే డేటా టైపే ఈ వేరియబుల్ కి, ఈ వేరియబుల్ కి, ఈ వేరియబుల్ కి, 3 వేరియబుల్స్ కి ఒకే డేటా టైపే అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేశాను, 3 వేరియబుల్స్ ని డిక్లేర్ చేశాను, అందులో 2 వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేశా, ఒక వేరియబుల్ ని మాత్రం నేను ఇనిషియలైజ్ చేయాలి, లాస్ట్ వేరియబుల్ ని కదా. సో ఇప్పుడు హౌ డు వి డూ దిస్? ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు సో అండ్ సో వాల్యూ, email equal to so and so value, and then you can give as a address, you can give as a last name and remove these lines. ఇప్పుడు ఏజ్ తీసుకుంటే ఏజ్ సో ఊరికే నార్మల్ డిక్లరేషన్ అయినా చేసుకోవచ్చు. ఇనిషియలైజేషన్ చేయకపోతే మల్టిపుల్ వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకోవచ్చు, లేదా మల్టిపుల్ వేరియబుల్స్ ని డిక్లేర్ అండ్ ఇనిషియలైజేషన్ అయినా నువ్వు చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఇంతకుముందు 8 లైన్స్ ఉన్నవి, ఇప్పుడు 3 లైన్స్ రెడ్యూస్ అయింది. అంటే ఇప్పుడు నాకు ఇంకొక 10 వేరియబుల్స్ వచ్చినా ఆ 10 వేరియబుల్స్ స్ట్రింగ్ టైప్ అనుకో, లైన్ కౌంట్ ఏం ఇంక్రీజ్ అవ్వదు, నాకు సేమ్ లైన్ లోనే చేసేస్తాను. నేను స్ట్రింగ్ ఎక్కడైతే రాసానో అక్కడ చేసేస్తాను. అంటే నౌ ఐ హ్యావ్ reduced mostly 5 lines of code like this. Okay, so what you can do is you can declare and initialize multiple variables in same line. అంటే ఒక్క వేరియబుల్ కి 255 లైన్, 255 లైన్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫర్ ఎంటైర్ లైన్, రైట్? ఇప్పుడు నాకు ఫస్ట్ నేమ్ అనేది ఒక వేరియబుల్, ఈమెయిల్ అనేది ఒక్కొక్క వేరియబుల్ ని తీసుకో, నువ్వు ఇండివిజువల్ నేమ్స్ తీసుకో, రైట్? సో ఇప్పుడు నాకు మొత్తం 4 వేరియబుల్స్ ఉన్నాయి, ఒక వేరియబుల్ కి 250 క్యారెక్టర్స్ లెంత్ అన్న.
సో ఇలా బట్ యూ షుడ్ నాట్ రిపీట్ ద డేటా టైప్. యూ సీ అడ్రస్ ఇక్కడ ఉంది కదా, యూ షుడ్ నాట్ రిపీట్ ద డేటా టైప్ లైక్ దస్. డేటా టైప్ అనేది నువ్వు స్టార్టింగ్ లోనే ఇచ్చేసి రిమైనింగ్ వేరియబుల్స్ కి జస్ట్ గివ్ నేమ్ అండ్ వాల్యూ సపరేటెడ్ బై కామా. సో ఇలా మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకొని ఇనిషియలైజ్ చేసుకొని దెన్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్దర్. ఓకే, so how do we declare the variables and how do we initialize the variables and then how do we use them? Clear kada ikkadi varaku? So how to do that? Then okay, so we'll continue further. ఇప్పుడు నాకు డిక్లేర్ చేసాం ఫస్ట్ నేమ్, ఈమెయిల్, అడ్రస్, లాస్ట్ నేమ్ ఇలా ఉన్నాయి కదా. తర్వాత నాకు ఇప్పుడు లాస్ట్ నేమ్ అనేది ఒక వేరియబుల్, ఫస్ట్ నేమ్ అనేది ఒక వేరియబుల్. లాస్ట్ నేమ్ ని ఇనిషియలైజ్ చేయలేదు నేను ఇక్కడ, లాస్ట్ నేమ్ ని ఇనిషియలైజ్ చేయాలి. లాస్ట్ నేమ్ ని ఇనిషియలైజ్ చేయాలి. నౌ యాజ్ పర్ మై రిక్వైర్మెంట్ కరెంట్లీ లాస్ట్ నేమ్ షుడ్ బి సేమ్ యాజ్ ద ఫస్ట్ నేమ్. లేటర్ ఇట్ మైట్ చేంజ్. ఫర్ నౌ లాస్ట్ నేమ్ షుడ్ బి సేమ్ యాజ్ ద ఫస్ట్ నేమ్. ఏం చేయాలి నేను ఇప్పుడు, ఎలా ఇనిషియలైజ్ చేయాలి? ఐ సే లాస్ట్ నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్. లాస్ట్ నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్. ఇప్పుడు ఏమవుతుంది లాస్ట్ నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ అంటే, ఫస్ట్ నేమ్ లో ఉన్న వాల్యూ లాస్ట్ నేమ్ కి అసైన్ అవుతుంది ఇప్పుడు. ఆర్ ఐ విల్ సే లైక్ దిస్, int x ఈక్వల్ టు 10, int y ఈక్వల్ టు x. వాట్ విల్ బి y వాల్యూ నో? 10. సో x లో ఏదైతే ఉందో y లోకి అదే వాల్యూ వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఒక వేరియబుల్ ని ఇప్పుడు ఆ రెండు లైన్స్ అబ్జర్వ్ చేయండి. లైన్ నెంబర్ 16 and 17, ఈ రెండు లైన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. రెండు లైన్స్ లోనూ రెండు వేరియబుల్స్ ని డిఫైన్ చేశాను, ఇనిషియలైజ్ చేశాను. కానీ ద వే ఆఫ్ ఇనిషియలైజేషన్ కొద్దిగా మారింది. ఫస్ట్ వేరియబుల్ కి వాల్యూని నేను మాన్యువల్ గా డైరెక్ట్ గా ప్రొవైడ్ చేశాను. సెకండ్ వేరియబుల్ కి నేను వాల్యూని ఇవ్వలేదు డైరెక్ట్ గా. సెకండ్ వేరియబుల్ కి నేను ఎలా ఇనిషియలైజ్ చేశాను? సెకండ్ వేరియబుల్ ని వేరే వేరియబుల్ ని అసైన్ చేయడం ద్వారా, అంటే వాల్యూని నేను డైరెక్ట్ గా ఇవ్వకుండా వేరే సోర్స్ ద్వారా అసైన్ చేస్తున్నాం. సోర్స్ అంటే ఇక్కడ ఆ సోర్స్ అనేది వేరియబుల్, ఇంకొక వేరియబుల్ అవ్వచ్చు. అంటే వేరే సోర్స్ నుంచి వేరియబుల్ ని వాల్యూని తెచ్చుకొని వేరియబుల్ కి నేను అసైన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ నువ్వు ఒక వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేసినప్పుడు, ఒక వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేయాలనుకున్నప్పుడు, ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ యూ హ్యావ్ టు మాన్యువల్లీ రైట్ ద వాల్యూ దేర్. ఆ వాల్యూ అనేది ఎక్కడైనా వేరే వేరియబుల్లో ఉంది, ఆ వేరియబుల్ ని తీసుకొచ్చి ఈ వేరియబుల్ కి అసైన్ చేయొచ్చు. లేదా కొన్నిసార్లు ఏమవుతుంది, ఆ వాల్యూ అనేది నీకు ఒక ఫైల్లో ఉంది, ఆ ఫైల్ నుంచి డేటాని తెచ్చుకోవడానికి ఒక మెథడ్ రాస్తే, ఒక మెథడ్ ద్వారా ఫైల్లో వాల్యూని రీడ్ చేసుకొని వేరియబుల్ కి అసైన్ చేసుకుంటాం. ఒక వాల్యూ నాకు అప్లికేషన్ లో ఉంది, అప్లికేషన్ నుంచి రీడ్ చేసుకొని వేరే ప్రోగ్రామ్ ద్వారా ఆ వాల్యూని వేరియబుల్ కి అసైన్ చేసుకుంటాం. అంటే ప్రతిసారి మనమే మాన్యువల్ గా ఇవ్వం. Sometimes we assign the values by taking the value from external source, some other source to the variable. అంటే వేరే సోర్స్ నుంచి వేరియబుల్ ని తెచ్చుకొని వేరియబుల్ కి అసైన్ చేసుకుంటాం అన్నమాట వాల్యూని. అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ మాన్యువల్లీ యూ హ్యావ్ టు రైట్ ద వాల్యూ దేర్. అండ్ టు అసైన్ ద వాల్యూ టు ద వేరియబుల్, you might take the value from some other source. ఆ సోర్స్ అనేది వేరే వేరియబుల్ అవ్వచ్చు, ఆ సోర్స్ అనేది వేరే ఫైల్ అవ్వచ్చు, ఆ సోర్స్ అనేది డేటాబేస్ అవ్వచ్చు, లేదా అప్లికేషన్ నుంచి తెచ్చుకొనైనా నువ్వు అసైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగైనా నువ్వు ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. అయితే ఇలా ఇనిషియలైజ్ చేసినప్పుడు, అంటే వేరే సోర్స్ నుంచి తెచ్చుకొని వాల్యూని ప్రొవైడ్ చేసినప్పుడు వేరియబుల్ కి మనకు ఒక ప్రాబ్లం ఉంది, చిన్న ప్రాబ్లం ఉందన్నమాట ఇక్కడ. అంటే అన్నిసార్లు అని కాదు, బట్ ఓకే, సో వి మైట్ గెట్ సర్టెన్ ప్రాబ్లమ్స్. ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసావు, ఆ వేరియబుల్ కి నువ్వు ఒక డేటా టైప్ అయితే ఇస్తావు, మ్యాండేటరీగా ఒక డేటా టైప్ అయితే ఇస్తావు. వేరియబుల్ ని డిక్లేర్ చేసి డేటా టైప్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ లైన్ లో ఏం చేస్తావు? నీకు ఎక్సెల్ ఫైల్లో అప్లికేషన్ లో ఒక వాల్యూ ఉంది, లేదా ఎక్సెల్ ఫైల్లో ఒక వాల్యూ ఉంది. ఆ వాల్యూని రీడ్ చేసి వేరియబుల్ కి ఇస్తున్నాం ప్రోగ్రామాటికల్ గా. ప్రాబ్లం ఏమైంది అంటే, ఎప్పుడైతే ఆ ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఆ వాల్యూని తెచ్చుకొని వేరియబుల్ కి అసైన్ చేస్తున్నావో, ఒక్కోసారి ఆ ఎక్సెల్ ఫైల్లో ఉన్న వాల్యూ
వేరే డేటా టైప్లో వస్తుంది నాకు. ఇప్పుడు నువ్వు ఇక్కడ వేరియబుల్కి లోకల్లో వేరియబుల్కి నువ్వేమి ఇచ్చావు అంటే ఇంట్ ఇచ్చావు. అజ్యూమ్ దట్ ఎక్స్ ఇస్ ఇంట్. యు ఆర్ టేకింగ్ ద వాల్యూ ఫ్రమ్ ఎక్సెల్. ఎక్సెల్లో ఉన్న వాల్యూ ఒకసారి ఏమవుతుందంటే ఒకసారి లాంగ్ అవుతుంది, లాంగ్ వాల్యూ, ఒకసారి మనకు ఇంట్ అవుతుంది, లేదా ఒకసారి డబుల్ అవుతుంది, రైట్. ఒకసారి అంటే మనము వేరే సోర్స్ నుంచి వాల్యూ తెచ్చుకొని అసైన్ చేసినప్పుడు వేరియబుల్కి ఆ సోర్స్ వాల్యూ వేరే డేటా టైప్స్ వస్తుంది. మనం సేమ్ డేటా టైప్ లోనే రావట్లా, ఆ సోర్స్ డేటా టైప్ అనేది మారుతుంది. ఏం చేయాలి అలాంటప్పుడు? ప్రతిసారి మనం డేటా టైప్ వేరియబుల్ డేటా టైప్ చేంజ్ చేసుకోవాలి కదా. సోర్స్ లో లాంగ్ ఉంటే మనం ఏ వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాం అది కూడా లాంగ్ అవుతుంది. సోర్స్ లో ఏంటైతే మనకు వేరియబుల్ డేటా టైప్ కూడా ఇంట్ అవ్వాలి. బట్ అలా ప్రతిసారి చేంజ్ చేయడానికి అవుతుందా? మళ్ళీ మెయింటెనెన్స్ ఇష్యూ వస్తుంది కదా. ఇలాంటప్పుడు ఎలా అసైన్ చేస్తాం మనము వాల్యూ వేరియబుల్ కి? This where we will be using something called casting. ఇక్కడ మనకు టైప్ కాస్టింగ్ అనేది వస్తుంది. అంటే టైప్ కాస్టింగ్ అనేది మనకి ఎప్పుడు అంటే when you are assigning the value from external source, మాన్యువల్ గా రాయకుండా, మాన్యువల్ గా ఇచ్చినప్పుడు మనమే we can take care of it. డేటా టైప్ ని బట్టి మాన్యువల్ గా మనం వాల్యూని అసైన్ చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం అనేది ఎప్పుడు వస్తుంది? when you take the value from a different source. డిఫరెంట్ సోర్స్ నుంచి వాల్యూ తీసుకొని అసైన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ సోర్స్ వాల్యూ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క డేటా టైప్ లో వచ్చే ఛాన్సెస్, అంటే సేమ్ మనం ఏ డేటా టైప్ ఇచ్చామో వేరియబుల్ కి ఆ టైప్ లో కాకుండా వేరే టైప్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వేరే టైప్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? మాటికి మనం వెళ్ళి డేటా టైప్ చేంజ్ చేయడానికి లేదు వేరియబుల్ కి, బట్ స్టిల్ ద వాల్యూ హ్యాస్ టు బి అసైన్డ్. బట్ మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాం? మనం ఏదైతే డేటా టైప్ ఇచ్చామో వేరియబుల్ కి అదే టైప్ ఆఫ్ వాల్యూని అసైన్ చేయాలి అన్నాం. బట్ ఇక్కడ ప్రాబ్లం వేరే. వాల్యూ ఏమో మనం ఒక డేటా టైప్ ఇచ్చాము, వాల్యూ ఏమో డిఫరెంట్ డేటా టైప్ లో వస్తుంది. అలాంటప్పుడు ఈ ఇనిషియలైజేషన్ ఎలా జరుగుతుంది, అసైన్మెంట్ ఎలా జరుగుతుంది? దట్స్ వేర్ ఓకే. సో దట్ టాపిక్, నెక్స్ట్ టాపిక్ విల్ బి కనెక్టెడ్ కాల్డ్ టైప్ కాస్టింగ్. బట్ ఇవాళ ఇక్కడ స్టాప్ చేస్తాను. దెన్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో యూ కెన్ డిక్లేర్ ద వేరియబుల్స్ with the different